మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నువ్వు ఏర్పాటు చేసిన ఈ స్థానాన్ని మీరు ఎన్నుకొని ఈ స్థలంలో వచ్చి మేము ప్రార్థన చేసిన తండ్రి, మా ప్రార్థన ఆలకించండి. ఎందుకొరకు ఈ మందిరమును ఈ స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు, మీ చిత్తము జరిగించండి, మీ ఆలోచన జరిగించండి. ఎన్నో గొప్ప కార్యములు ఈ మందిరములు చేశారు, ఎన్నో కార్యములు ఈ స్థలములో నిర్మించుకున్నారు, ఎన్నో వందల మందిని ఆయన సన్నిధానం నడిపించుకున్నారు, అనేక గొప్ప కార్యాలు చేశారు తండ్రి. ఆయన ఆత్మ ప్రేరణ జరగట్లేదు తండ్రి. ఆయన లోకాసక్తితో ఉండిపోతూ నీ ఆత్మను పొందుకోలేకపోతున్నారయ్యా, మీరు సహాయం చేయండి. మీకు ప్రభువా, డేవిడ్ రాజు గారు జ్ఞాపకం చేసుకోండి, వంశము నెరవేర్చండి. మోకాళ్ళు ప్రార్థన కలిగిన కుమారుడు అయినా మోకాళ్ళు జ్ఞానం తాగితే ప్రార్థన పరలోకము తాగుతుందని మీ భక్తులైన దేవదాసాయి గారు చెప్పిన మాట కుమారుడు పట్ల నెరవేర్పులు తీసుకురండి తండ్రి. కుమారుడు పడిన వేదన బట్టి, తన మరణ బట్టి తండ్రి మీకు సాయం చేయండి, ఆర్థికంగా బలపరచండి, ఆర్థికంగా కుమారుడు లేవనెత్తండి. సమాజానికి దేవుడికి ఎన్నో పనులు చేయాలని ఆశతో కుమారుడు ఉన్నారు, మీరు కార్యం చేయండి. కుమారుడు పట్ల ఉన్న అపరాధం క్షమించండి. నీకు ఇష్టం లేని పని ఏమైనా చేస్తే తండ్రి, నేను నీ కృపతో కుమారుడు క్షమించండి. కుమారుడు ఆదుకోండి అయ్యా, ఆయన తల్లిగారిని దీవించండి. ఆయన నీ చిత్తమైతే నరుడు ఒంటరిగా ఉండడానికి ఇష్టం కాదన్నట్టుగా డేవిడ్ రాజు గారి పక్షమున నుండి జతపరచండి, సాటైన సమాధానం తీసుకురండి తండ్రి. ప్రార్థించడం ఆ పని, కార్యం జరిగించని చెప్పండి తండ్రి. కుమారుడు పక్షమున ఉన్నాడు, అందరూ చేస్తాం ప్రార్థన. అలాగనే బైబిల్ మిషన్ ప్రార్థన స్థానం రంగంపేట తరపున పత్రికలు మీరు ముద్రించి ఉన్నారు, పత్రికలో సాక్ష్యములు ముద్రించి ఉన్నారు, ఇంకో అనేక కార్యములు ఈ సార్లు చేశారు. ఈ పత్రిక ప్రతి మండలంలో ఉన్న ప్రతి గడపకు, ప్రతి బిడ్డకు అందేటట్లు సాయం చేయండి. ప్రతి బిడ్డ ఆ పత్రికను చదివి ఆ పత్రికలో ఉన్న గొప్ప మాటలను, అయ్యా నీ మాటలను మహిమపరిచి ఈ సన్నిధానం నడిపించుకోండి తండ్రి. అలాగనే ఇక్కడ మోకరించిన దావీదును, తన భార్య చిన్నిని దీవించండి, వారు చేస్తున్న పనులను దీవించండి. వారి దగ్గర మీ పాత్రలుగా వాడుకోండి అయ్యా, నీకే మంత్రములు. అలాగే మాతా పాపమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి, బిడ్డను బాగు చేసి ఆ సంగటి గ్రామంలో గొప్ప సాక్షిగా వాడుకోండి. బిడ్డ పక్షమున ఉండండి, బిడ్డలో ఉన్న అపరాధము తీసివేసి, బిడ్డలో ఉన్న ఆ మలినమును పాపమును తీసివేసి, ఆ శాపము తీసివేసి, యేసు నామమును తీసివేసి, ఆ బిడ్డ కాలును చెయ్యను బాగు చేయండి, చురుకైన మనిషిగా మార్చుకోండి. ఆయన
మోహన్ లాల్ గారిని దీవించండి. తన బిడ్డైన మరియరాణి, తన బిడ్డలైన వారికి ఇచ్చిన భర్తను దీవించండి, ఆశీర్వదించండి. నయనానికి వందనములు. వేసవకాలము ప్రజలు తండ్రి భయపడి నీ సన్నిధానం రాలేకపోతున్నారేమో, లేకపోతే ఏమైనా అడ్డులు ఉన్నాయేమో, లేక ఏ ఆటంకాలు ఉన్నాయేమో, ఆటంకాలు తీసివేయండి. సాతాను చేసే ఆటంకాలు తీసివేయండి. రోగ అడ్డును తీసివేయండి. ఈ సన్నిధానానికి పరిగెత్తుకు తీసుకురండి. నువ్వెక్కడ ఉంటే అక్కడికి ఎగిరి వచ్చినో తెలుసునా అన్న మాటను ఆయన మీరు నెరవేర్పు తీసుకురండి. నువ్వు ఏల వేసుకుని పిలుచుకునే దేవుడు ఆయన అనేక మందిని పిలుచుకోండి. నాయన గొప్ప ప్రార్థన జరగాలి. నాయన అంగళాలు వినాలి తండ్రి. చేతులెత్తి ప్రార్థన, కన్నీళ్ళ ప్రార్థన, రోదనతో వేదనతో చేసే ప్రార్థన ఈ స్థానంలో ఈ స్థలంలో వినబడాలని ఆశపడుతున్నాం ప్రభా. మీరే సహాయం చేయండి. మీరు పిలవగా ఎవరు రారు కానీ మీరే పిలుచుకోండి, మీరే మలుచుకోండి. నైనా నీకే వందనములు. ఈ నెలలో తండ్రి రాకడ సువార్త సభ ముఖందరంలో జరగని ఉన్నారు. మీరే సహాయం చేయండి. నికులు సొమ్ము నికరాదాయమైన వాళ్ళము, విస్తారమైన ఖర్చు ఉన్నదినైనా మీరే సహాయం చేయండి. మీరే బలపరచండి. మీరు బయలుపరచారు, మీరు బలపరచండి. రాకడ సువార్తను జరిగించండి తండ్రి. నీకే వందనములు. ఎల్లమెల్లి గ్రామంలో జరుగుతున్న మందిర నిర్మాణము స్థలం ఏర్పాటు చేశారు తండ్రి. నీకు మహిమ. ఆ స్థలంలో తండ్రి నీ మందిరం కట్టాలని మేము ఆశపడుతున్నాం తండ్రి. బైబిల్ మిషను ప్రతి గ్రామంలో ఉండాలని, ప్రతి పంచాయతీలో ఉండాలని బైబిల్ మిషను నాయన ఎత్తి చూపించాలని నువ్వు బయలుపరిచిన బైబిల్ మిషను ప్రతి గ్రామంలో స్థాపించబడాలని ఆశతో తండ్రి ఎల్లమెల్లి గ్రామంలో కట్టాలని ఆశపడుతున్నప్పుడు ఆశ్చర్యంగా మీరు స్థలం ఏర్పాటు చేశారు. నీకు వందనములు. మీ పాదాలకు నమస్కారములు తండ్రి. తండ్రి అలాగనే ఆ మందిర నిర్మాణానికి కావలసిన మెటీరియల్ దయచేయండి, కావలసిన పనివాళ్ళు దయచేయండి, కావలసిన సొమ్మును దయచేయండి. నాయనా మా దగ్గర అయితే తండ్రి నాయనా రూపాయి లేదు, మిగులు సొమ్ము లేదు, నికరాయుధం లేని వాళ్ళము. నీవేపి మీ చేతులు చాపుతున్నాం ప్రభా. ప్రజల వేపి మేము చాపము, సంఘం వేపి మేము చాపము. కానీ అయినా నీవేపి మా చేతులు చాపుతాం. మీరే చేతులు నింపివేయండి. ఆకాశ వాకళ్ళు నాయనా విప్పండి. విస్తారమైన ధనమును కురిపించండి. మీరే కార్యం చేయండి తండ్రి. రంగంపేట స్థలాలను ఆయన నీ చిత్తమైతే ఈ స్థానానికి కొనుగోలు చేయండి, ఏర్పాటు చేయండి. కనబడుతున్న ఈ దొడ్డును, ఈ చెట్టు, ఈ భూములను, ఈ స్థలాలను దేవా ఈ స్థలములకు ఆయన స్థాలకు ఏర్పాటు చేసుకోండి. గొప్ప సిలువను ఏర్పాటు చేయాలి, ఎత్తైన సిలువను ఏర్పాటు చేయాలి. ఈ చిత్తము జరిగించండి. ఆయన ఆశ్చర్యపురంగా మార్చండి తండ్రి. ఆయన ఈ స్థలాలను ఆయన మీరు ఆశ్చర్యపురంగా మార్చుకోండి. ఈ ఆశ్చర్యపురం వచ్చిన వారికి నువ్వు ఆశ్రమించేవాడు అని నేను అనేక ఆశ్రమపురములు కట్టించినారు. బైబిల్ గ్రంథంలో కట్టించి ఉన్నారు. ఈ స్థలములన్నీ ఒక్కొక్క ఆశ్రయపురముగా మార్చుకోండి తండ్రి. నీకే వందనములు. నీకు అసహజం అంటే ఏమీ లేదు, సమస్తము సహజమే.
యాకోబు మందిరముకి నాయన ప్రభావం అనే ప్రజలు వస్తారని వాగ్దానం చేసిన దేవుడవు, శుక్రవారమే అనేక మంది వచ్చి ఈ స్థలంలో ఏకీపిస్తారని, శనివారం స్థానంలో శుక్రవారం వస్తారని మీరు కనిపించి మాట్లాడినారు. ఆ కార్యం జరిగించండి తండ్రి. మహత్కార్యం చేయండి, గొప్ప కార్యం చేసి నాయన మండలంలో ఉన్న ప్రతి బిడ్డకి బయలుపరచండి తండ్రి. నాయన మీరే ప్రచురణ చేసుకోండి. మీ దేవదూతల ద్వారా, మీ పరిశుద్ధుల ద్వారా, మీ పనివారు ద్వారా నాయన మండలంలో ప్రతి బిడ్డకు నాయన బయలుపరచుకోండి. ఒక సాక్షులుగా వాడుకోండి అయ్యా. నీకే వందనములు. అలా పలకడి మందిరమును నైనా స్వస్థత ప్రార్థన మందిరము తండ్రి, మీరే నాయన కార్యం జరిగించండి. మండలం చుట్టూ తండ్రి, రాజానగరం మండలం చుట్టూ ఉన్న ఆ తోకాడ, కానవరం, ఈలకోను, దూతమూరు నాయన బాలారం తండ్రి, అన్ని తండ్రి, అన్ని గ్రామాలు తండ్రి నీ బైబిల్ స్థాపించబడాలి. గాలి ఉన్నంత వరకు బైబిల్ మిషన్లైనా విస్తరింపబడాలని దేవదాసాయి గారి కన్నీరు నెరవేర్పు తీసుకురండి. అవన్నీ తండ్రి సాలకు నడిపించుకోండి, పలగడి గ్రామాలను నడిపించుకోండి. మీ దేవదూతలు కట్టిన మందిరము తండ్రి, అక్కడ మీరు ఉంటున్నారు తండ్రి. నాయన నిత్యము ధూపం వెలుచున్నది తండ్రి. నాయన నీకే వందనములు. మీరే సహాయం చేయండి. అలాగే తండ్రి, ప్రతి 2వ మంగళవారం ప్రవచన ప్రార్థన జరగాలి. వర్షా పాస్టర్ గారు, శ్యామ్ సుందర్ గారు వచ్చేస్తున్నప్పుడు అనేక ఆత్మను నడిపించండి. అనేక ప్రవచన వాక్యములు జరిపించి వారి కార్యం జరిగించండి. అలాగే ప్రతి 2వ శనివారం సంస్కారం ముందు రంగపేట బైబిల్ మిస్టర్ ప్రార్థనశాలలో మీరు ఇస్తున్నారు. అలాగే 2వ శనివారం ప్రవచన వాక్యములు తండ్రి ఆయన దైవజనుల ద్వారా మీరు వినిపించండి. మండలం అంతా లేవనెత్తండి. మీరే కార్యం చేయండి. మొదటి ప్రార్థన చేస్తాను తండ్రి. మొదటి ప్రార్థన మీరు ఉన్నారు. మొదటి ప్రార్థన ఆలకించారు, విజ్ఞాపన ఆలకించారు, మా మనవులు విన్నారు తండ్రి. బలహీనము బలపరచండి. శక్తి లేని వారము, జ్ఞానము లేని వారము జ్ఞానము దయచేయండి. సమస్తముని చేతుల సమర్పణ మీరే జరిగించమని, మీరు జరిగించుతున్నారని, ప్రార్థనకి జవాబిస్తున్నారని యేసు వారి నామం అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నీవే యేసు నాకు నీవే నీవే మాకాంబు నీవే సత్యము నీవే జీవము నీవే సర్వము నీవే యేసు నాకు నీవే యేసు వైపు చూడండి. ఏ తలంపు రానివ్వద్దు. మొదటి ప్రార్థన అంశమని ప్రతి ప్రార్థనలో జరగాలి. ప్రార్థన చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా అదే అంశం పెట్టి ప్రార్థన చేయాలి. 120 మంది
ఒకే గదిలో ఉండి ఒక నిమిషం పెట్టే ప్రార్థించారు. ఎడతెగగా ప్రార్థించారు. ప్రార్థన ఆగలేదు, ఆగకుండా సాగించారు. ఆత్మని మా మీద దింపివేయండి, ఆత్మ మా మీద దింపివేయండి, ఆత్మతో వెలిగించండి అని ఏకాత్మ కలిగి ఏక మనస్సు కలిగి ప్రార్థన చేస్తే పరిశుద్ధ ఆత్మ దేవుడు దిగివచ్చిన రోజు నీ ప్రార్థన ఆలకిస్తాను. ఏక మనసు కలిగిన ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన, దేవుడు సంతోషించే ప్రార్థన, నెరవేర్పించే ప్రార్థన. అందరము కూడా ప్రతి అంశము పెట్టి ప్రార్థించాలి. నీ ఇష్టానుసారంగా ప్రార్థన చేయదు, ఏక మనసుతో ప్రార్థించు. ప్రార్థన చేసేవారు ఏ ప్రార్థన చేస్తారో ఆ విషయమే నువ్వు కూడా చేయ ప్రార్థన. నీ కొరకు చేసుకోవద్దు. ఇక్కడ ఏ ప్రార్థన వస్తుందో ఆ ప్రార్థన నువ్వు చెయ్యాలి. అదే దేవుణ్ణి అడగాలి. అదే ఏక మనసు ప్రార్థన, ఎడతెగగా ప్రార్థన, దేవుడు మెచ్చుకునే ప్రార్థన, దేవుడు సంతోషపరిచే ప్రార్థన, దేవుడు కార్యము జరిగే ప్రార్థన. అదే జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా మన పక్షమున కార్యం చేస్తాడు. సంఘము ప్రార్థిస్తే సరసాలు సంఖ్యలు విడుదల చేసేది దేవుడు. సంఘమంతా ఏక మనసుతో ప్రార్థన చేసింది. ఏక మనసు కలిగి ఉండాలి. మనకి ఒకరి కోసం చేస్తే ఒకరి కోసం చేయకూడదు. ఆ ప్రార్థన దేవుడికి ఇష్టం కాదు. నువ్వు ఒకరి కోసం చేస్తే నువ్వు కూడా ఒకరికి కోసం చేయాలి. నువ్వు డేవిడ్ గారి కొరకు చేస్తే నువ్వు డేవిడ్ గారి కోసమే చేయాలి. పత్రిక చేస్తే పత్రిక కొరకే చేయాలి. సాల కొరకంటే సాల కొరకే చేయాలి. దావీదు కొరకంటే దావీదు కొరకే చేయాలి. మాతా పాపం అంటే మాతా పాపంనే పెట్టే ప్రార్థన చేయాలి. జ్ఞాపకం చేసుకోండి. ఎవరు మనసు పెట్టి వాళ్ళు చేయొద్దు. పరిశుద్ధాత్మ కొమ్మరిపిన సమయం ఇది, కార్యం జరిగే సమయం ఇది. దేవుడు నెరవేర్చే ప్రార్థనలు మనం ప్రార్థన చేద్దాం. రెండవ ప్రార్థన మన మధ్యన అందరూ చేసుకోవాలి. ఏ అంశం పెట్టి ప్రార్థన చేస్తాను, అంశం పెట్టి ప్రార్థన ఎవరి కొరకు చేస్తే ఆడ కోసం మీరు కూడా చేయాలి. తప్పకుండా కార్యం లేవు. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నిత్యము వేవేల దూతలతో నీవు పరిశుద్ధుడు అని పొగడబడుచున్న దేవా, నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. సమీపింపరాని తేజస్సులో వసించుచున్నవాడా, నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, ఎక్కడ నీ నామమును ఏ స్థలమందు నిన్ను గూర్చినైనా విజ్ఞాపనలు చేయుదురో వారి మధ్యలో మీరు ఆసీనులై ఉంటానని చెప్పిన మాటలు బట్టి తండ్రి, మీరు ఈ స్థలంలో ఆసీనులై ఉన్నారని, మా ప్రార్థనలను వినుటకునైనా మీరు చెవి ఎక్కి ఉన్నారని తండ్రి, మా విజ్ఞాపనలకు కర్తవైన వాడవని నమ్మి ప్రార్థనలు చేయించూ ఉండగా తండ్రి, మా మనవులను ఆలకించుచున్న దేవా, నీకు స్తోత్రములు వందనాలు తండ్రి. పరిశుద్ధుడా, మేము పాపులమై ఉండగా మా కొరకు ప్రాణమునిచ్చిన ప్రేమామయుడా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా, మా పాపములను క్షమించి మా శాపములను కొట్టివేసి తండ్రి, అయ్యా నాయన, మేము యోగ్యత లేని స్థితిలోనున్నప్పుడు తండ్రి మమ్మలను యోగ్యులుగా నిలువబెట్టి నీవు సమీపముగా ఉన్న ఈ స్థలములోనికి మమ్మలను రానిచ్చి రక్షణనే గొప్ప భాగ్యమును మాకు అందించిన తండ్రి, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి.
ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలము తండ్రి? అయా భాగ్యులము తండ్రి, ఏ పాపమును తండ్రి అయా నీవు చూడకుండా ఉండని దేవుడవు కాదు కదా ప్రభువా. మా మాట పాపము తండ్రి, మా చేష్టలు పాపములతో కూడినవి అయా. మాలో ఏ మంచి లేనప్పటికీ తండ్రి, నీ మంచిని బట్టి, నీ ప్రేమను బట్టి మమ్మలను ప్రేమించుచూ ఉన్నా నీ తండ్రి యొక్క కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. యేసు నీకే స్తుతులు తండ్రి. శిలువలో నీ విలువైన రక్తములో మమ్మలను కడిగివేసి తండ్రి, విలువైనటువంటి నీ ప్రాణమును మా కొరకు దానముగా అందించి నీ తండ్రికి నిత్యము మా కొరకు విజ్ఞాపనలు చేయుచున్నటువంటి విజ్ఞాపనకర్త నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, అడగక ముందే మా అక్కరలెరిగిన దేవుడు, ఎప్పుడు నన్ను అడిగితే నేను వారికి సహాయము చేస్తానని మా వైపు చేతులు చాపిన తండ్రి నీకు స్తోత్రాలు. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపివేయడానికి, పాపాంధకారములోనికి మేము నడవకుండా పోకుండా ఉండడానికి తండ్రి అయ్యా నాయనా, 50 దినములు నాయనా నీవు మనుష్యుల మధ్యలోనే ఉండి ఆదరణకర్తను పంపించడానికి ఆరోహణమైనటువంటి తండ్రి నీకు స్తోత్రాలు దేవా. నీ పరిశుద్ధాగ్నిని మా పైన కుమ్మరించవా దేవా. నీ పరిశుద్ధాగ్ని లేకపోతే మేము బ్రతకలేము తండ్రి. ఏ దినము ఏ సమయమందు ఏ పాపములో మేము పడిపోవదుమో అయ్యా, ఆదరణకర్తను మాకు తోడుగా వచ్చిన దేవా నీకు స్తోత్రాలు తండ్రి. ఈ స్థలమంతా నీ పరిశుద్ధాత్మతో నింపివేసిన వాడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మలినమైపోయినటువంటి మా బ్రతుకులను తండ్రి ఏ మాలిన్యములు లేకుండా నీ పరిశుద్ధతతో మమ్మలను పవిత్రపరిచిన వాడా నీకు స్తోత్రాలు తండ్రి. నిత్యము మమ్మలను పరిశుద్ధపరచుచూ ఉన్నావు తండ్రి. అయినను ప్రభువా, ఏదో ఒక లోకములో ఉన్న మాలిన్యమును మేము అంటించుకొనొచ్చు నీకు దూరముగా ఉండిపోవచ్చు ఉండగా, యేసు నీ తండ్రికి నీవు సంధి చేయుటకై మా మధ్యన నిలువబడిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ స్థలము, నీవెన్నుకొనిన ఈ స్థలము తండ్రి అయ్యా, ఏ చిత్తమునకై నీ ఉద్దేశమును నాయనా నీవు బయలుపరుచుకొని జరిగించుకొనుచున్నావు అయ్యా. నీ చిత్తమునకై మేము చెవియొగ్గి అయా వినయ మనస్కులైనా నీ కార్యములను జరిగించుచు ఉండగా తండ్రి నీవే మాకు ఆదరణగా ఉండి అన్నియు నడిపించుకొనుచున్న తండ్రి, అన్నియు క్షేమకరముగా జరిగించుకొనుచున్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో బైబిల్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశము ఆయన మీతో చెప్పినది చేయుడని తండ్రి. మా తండ్రి గారికి మీరిచ్చిన ఆజ్ఞను బట్టి అయ్యా, నాడు కానాను విందులో నీ తల్లి అయిన మరియ చెప్పిన మాటను మేము ఇంకనూ జ్ఞాపకము చేసుకొనుచు ఉన్నామయ్యా. ఆయన మీతో చెప్పినది చేయండి అయ్యా. మీరు బయలుపరచు దేవుడవు తండ్రి, ప్రత్యక్షతనిచ్చే దేవుడవు ప్రభువా అయ్యా, వరములను తెచ్చే దేవుడవు తండ్రి, దర్శనములతో నీవు మాటను చెప్పు దేవుడవు ప్రభువా, నీవు మాట్లాడే దేవుడవు ప్రభువా, నీవు కనబడే దేవుడవు తండ్రి, నీ చిత్తముల స్వప్నముల ద్వారా తెలియచేయు దేవుడవు అయ్యా నాయన, ప్రత్యక్షపరిచే దేవుడవు ప్రభువా అయ్యా, ప్రవచనములు చెప్పే దేవుడవయ్యా నువ్వు తండ్రి. నీ చిత్తమును బట్టి నాయన ఈ కార్యములు జరుగుచుండగా ప్రభువా అనేకులను నీవు పిలుచుకొనుచు తండ్రి, అనేకులను నీవు ఈ స్థలములో తండ్రి బాగు చేసిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఏ నిమిత్తమై ఏ చిత్తములకై ఈ స్థలములో నీవు కార్యములు చేయాలని ఉద్దేశించుచు ఉన్నావో తండ్రి, నీ చిత్తములు జరిగించుకో ప్రభువా. నీ రాకడ పర్యాంతము వరకు నీ పని చేయడానికి నాయనా మేము నిలవబడడానికి తండ్రి మాకు ఓర్పును నిరీక్షణను
సహనమును కలుగజేయుచున్నటువంటి శక్తిమంతుడా నీకు వందనాలు, స్తోత్రాలు. ధనము లేని నాయన దరిద్రులను ఎన్నుకున్నావు తండ్రి, బలము లేని బలహీనులను ఎన్నుకున్నావు తండ్రి. అయ్యా, నీ పని చేయడానికి నమ్మకం ఉంటే చాలని చెప్పింది దేవుడవు తండ్రి. నీ పనికి ఆతృత పడే వారికి, నీ పనిపై శ్రద్ధ కలిగిన వారికి నీవు తోడుగా ఉండి నీ కార్యములను నీ చిత్తమును జరిగించుకొని ప్రభువా, అనేకులలో నాయన నీవు నీ శక్తి బలమును నిలవబెట్టుకునే దేవుడినని ప్రభువా, ఈ నీ కార్యములు జరిగించుకొని చిన్న విధమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ స్థలంలో నాయన మీరున్నారని తండ్రి, మీరు మాతో నాయన సహవాసము చేయించు ఉన్నారని మేము నమ్ముచు స్తుతించుచు ఉన్నాము. విజ్ఞాపనలకు కర్తైన తండ్రి, వాగ్దానములనిచ్చు దేవుడవు తండ్రి, వాగ్దానములిచ్చు దేవుడు నమ్మదగిన వాడని ప్రభువా, నీ వాగ్దానములను మేము నమ్ముచూను అయినా ముందుకు నడుచుచుండగా సమస్త కార్యములను జరిగించుచున్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, నీ చిత్తము మా పట్ల ఏమై ఉన్నదో జరిగించుచున్న తండ్రి. అయ్యా, ఈ దినములు చూచిన వారు ఎందరో మృతుల సంఖ్యలో ఉండగా ప్రభువా, మమ్ములను సజీవుల లెక్కలో ఉంచారు. ఈ నీ కార్యములు జరిగించుకోవడానికి మమ్మలను నీ గుడారములోనికి నిలువబెట్టుకుని ప్రార్థనలు చేయించుకున్న తండ్రి నీకు వందనాలు. ఎందరి కొరకు విజ్ఞాపనలు చేయాలని తండ్రి, ఎన్ని కన్నీరు కార్చినాయినా ఎందరి కొరకు మేము ప్రార్థనలు చేయాలని మీరు ఆలోచింపచేయచ్చు ఉన్నారు ప్రభువా. ఆయన చిత్తమును మా పక్షముగా జరిగించమని నాయన జరిగించుకొనుచున్న విధమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన, ఈ స్థలములో ప్రభువా ఎన్నో అంశములు పెట్టి ఉన్నాము. మొదటిగా చేసిన ప్రతి అంశమును నీవు నెరవేర్చుచున్నందులకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయన, శక్తి లేని నాయన నీ సేవకుడిని పట్టుకుని ప్రభువా నాయన నీవు నీ గుడారాలని ఏర్పాటు చేసుకొనుచున్నాము. ఎక్కడ నశించిపోవచ్చున్నారో అక్కడ నీ జనులను నీవు రక్షించుకోవడానికి నీ చిత్తములకై నీవు చేయుచున్న ప్రతి కార్యము పనిని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఆ నీ పని ప్రభువా నీ చిత్తములకై జరిగించుకోమని అడుగుచూ ఉన్నాము తండ్రి. ఎల్లమెల్లిలో నాయన నీవు స్థలమును సిద్ధపరిచావు ప్రభువా. అయ్యా నాయన, మందిర నిర్మాణము కొరకు తండ్రి నీ వైపు చేతులెత్తుచూ ఉన్నాము దేవా. అయ్యా, కట్టాలని ఆశపడే వారికి అంటే తండ్రి నీ చిత్తం ఎవరిపై ఉన్నదో వారి పక్షముగా నీవు కార్యము చేయించు దేవుడవు తండ్రి. నశించిపోకూడదు ప్రభువా, ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదని ప్రభువా, నీ ఉద్దేశ్యమును బట్టి నీ ప్రేమను బట్టి నాయన ఎందరో నాయన నేను విడిచిపెట్టి ఉన్నప్పటికీ నీ తండ్రి వారిని నీవు మరువక విడవక వారిపై నీకున్న ప్రేమను బట్టి నీవు చేయించుకొనుచున్న అయా మందిరాలను నిర్మించుకొనుచున్న గుడారాలను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. తన సహాయకుడవు నీవు, శ్రీమంతుడవు తండ్రి, సహాయము చేయు దేవుడవు ప్రభువా. నాయన, మనుష్యులను నమ్ముట కంటే రాజులను ఆశ్రయించుట కంటే నీ వైపు నాయన మేము చేతులెత్తుచు ఉన్నాము. అన్నీయు అందరినీ నిర్మించిన దేవుడవు ప్రభువా, నీవు తప్ప నాయన ఈ లోకములో మేమెవరికి నీ చేతులు చాపకుంటున్నట్లుగా ప్రభువా నీ మాటలు నీ ఆజ్ఞలు నాయన మేము లోబడి ఉండడానికి సహాయము చేయుచున్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఆ స్థలమును నాయన నీవెందుకు సిద్ధపరచావు? ఆ స్థలములో నీ మందిరము నిర్మించుకోవడానికి అయా సహకారులను లేవనెత్తండి ప్రభువా. అయా పరిచర్య చేసేవారిని లేవనెత్తండి ప్రభువా. నీ మందిరమును ఎలాగ నిర్మించాలో, ఏ రూపము నీకు కావాలో, ఎందరు బిడ్డలు నాయనా నీ మందిరములో రావాలని నీకు ఆకర్షితులై ఉండాలని నీవు దృష్టి ఇచ్చావో తండ్రి, వారిని నాయన నీవు మలుచుకోండి, మార్చుకోండి తండ్రి. మానవులు పిలువగా ఎవరు రారు తండ్రి, నీ దృష్టి ఉంటే చాలు అయ్యా, నీ కృప ఉంటే చాలు తండ్రి.
వేగిరమే వారు మందిరములోకి నడవగలరు తండ్రి, మారగలరు, మార్పు నొందగలరు, రక్షింపబడగలరు నాయన. మేఘమెక్కగలరు తండ్రి. మనుష్యులకు అసాధ్యమైనది నీవు చేయగలిగినటువంటి పరమ వైద్యుడవు తండ్రి, నీవు తండ్రి. స్వస్థపరచు యెహోవావని ఎవరు నమ్ముతారో వారికి స్వస్థతలు కలిగిస్తున్న దేవా నీకు వందనాలు. ఆ ఎల్లమెల్లి గ్రామంలో ఎందుకు నీ చిత్తమును నీ బైబిల్ మిషన్ ఏర్పాటు చేసుకొనుచున్నావు. నమ్మకమైనటువంటి సేవకులను ప్రభువా నాయనా నీవు నడిపించుకో ప్రభువా నాయనా. ధనాపేక్ష లేనటువంటి సేవ చేయడానికి నాయన నడుము కొట్టుకొని ఉండగా ప్రభువా తండ్రి అయా నీ చిత్తమును నాయన నీ అడుగులలో నాయన నడిపించుకొని నీవు తోడుగా ఉండమని అడుగుచున్నాను తండ్రి నీకు వందనాలు. అయా మానవులు ఎన్నో రకాలుగా మాట్లాడినప్పటికీ ప్రభువా నీ చిత్తము నీ ఉద్దేశ్యమే బయలుపరుచుకొని జరిగించుకోమని అడుగుచు ఉన్నాను తండ్రి నీకు వందనాలు. అయా అలాగే ప్రభువా పలకడే మందిరంలో ప్రభువా అయా పాంప్లెట్స్ కొట్టించి ఉండగా ప్రభువా మంగళవారము జరుగు స్వస్థత ప్రార్థనలను ప్రచురపరచుకోండి తండ్రి నాయన. అనేకులు వచ్చుచు ఉన్నారు తండ్రి, ప్రార్థించుకొనుచు ఉన్నారు. వచ్చిన వారిని అందరిపై నీ దృష్టి ఉంచండి తండ్రి మీకు వందనాలు. నీ ఆజ్ఞ లేనిది నీ చిత్తము లేనిది ఏది జరగదు ప్రభువా. ఏ విషయమై ఏ చిత్తమైన నీవు ఆ మందిరాన్ని నిర్మించుకుని ఉన్నావు. ఆ నీ చిత్తాన్ని జరిగించుకొని మీరు మాత్రమే మహిమను అందుకోమని ఆ చుట్టుప్రక్కల జనులందరినీ నీవు పిలుచుకోమని తండ్రి. ఎక్కడ నీవుంటే అక్కడికి జనులు ఎగిరి ఎగిరి వచ్చేదని తెలుసునా అని చెప్పిన దేవుడవు ప్రభువా. మనుష్యులు పిలువగా మనుషులను చూచి ఎవరు రాను గాని ప్రభువా నిన్ను నీవే బయలుపరుచుకున్న సమయమును నీవు అయా ఈ స్థిర కాలములలో ప్రభువా అస్థిరమైనటువంటి ఈ లోకములోనైనా స్థిరమైనటువంటి జీవితములను మేము జీవించాలని ప్రభువా మా కొరకు నీవు ఆరాటపడచ్చు ప్రభువా. నిన్ను నీవే తగ్గించుకొని తండ్రి నరుల యొద్దకే నీవు వచ్చి వేసి ప్రభువా నీవు పడుచున్న పాటలను బట్టి నిన్ను స్తుతించలేదు వారముగా ఉన్నామేమో తండ్రి, మమ్మల్ని క్షమించు ప్రభు. ఈ శాలలో ప్రభు ఎన్నో అంశములు మేము ప్రార్థించగా ఎన్నిటికో నీవు నెరవేర్పునిచ్చావు, ఎందరికో విడుదలనిచ్చావు, ఎందరి రోగములలోనైనా నీవు స్వస్థపరిచావు తండ్రి నీకు వందనాలు. అయా కిడ్నీ రోగములను బాగు చేస్తావయ్యా, బీపీని తగ్గించావు, షుగర్లను తగ్గించావయ్యా. అయ్యా నీ వంటి తెలియని వ్యక్తులకు తండ్రి నీవు తోడుగా ఉండి తండ్రి నాయన సువార్తలోని నీవు ముందుకు నడిపించుకొనుచు ఉన్నావు. అందులను బట్టి నీకు వందనాలు. మేలు నందున వారు నిన్ను మరచిపోకుండానట్లుగా వారికి జ్ఞాపకము నుంచండి తండ్రి. వారి అపరాధములను క్షమించండి. శరీర బలహీనతల వల్ల వెండ వల్ల అయ్యా నాయన నీ వద్దకు రాలేకపోతున్నారు, నేను స్తుతించలేకపోతున్నారు. దయతో వారిని అందరినీ క్షమించు ప్రభువా. వచ్చారు తండ్రి మా అంశములు నీ వద్ద పెట్టుచున్నామయ్యా. అయ్యా పల్లకడే మందిరాన్ని స్వస్థత ప్రార్థనలు మంగళవారము జరుగుచుండగా ప్రభువా నీ కార్యములను జరిగించండి, అనేకులను స్వస్థపరచండి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. నాయనా నడుపుచు నీ పని చేయుచున్న నీ సేవకుడికి తండ్రి శక్తితో నింపండి తండ్రి, నీ జ్ఞానముతో నింపండి ప్రభువా. అయా ఎండ వల్ల తండ్రి వడగాల్పుల వల్ల ప్రభువా మాకొచ్చు అలసటలను నీరసములను తండ్రి యేసు నామములో నీకే సమర్పణ చేస్తున్నామయ్యా. మా బలహీనత తట్టు కాక నీ బలమును తట్టుచూ ఉన్నామయ్యా. నీవే మాకు బలమైన దేవుడవని ప్రభువా, నీ వైపే మేము ఆనుకొని ఉన్నాము తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. అలాగే ప్రభువా సామర్లకోట మందిరాన్ని తండ్రి, బైబిల్ మిషన్ ప్రార్థనా మందిరములు తండ్రి, అక్కడన్న సంఘములను తండ్రి జ్ఞాపకము చేసుకోండి, విశాలపరచండి ప్రభువా. అయ్యా ఏ ఒక్కరూ నిన్ను విడవకుండానట్లుగా తండ్రి పరిశుద్ధ శక్తిని పొందుకున్నట్లుగా తండ్రి సహాయము చేయండి. ఈ దినము ఎన్నో అంశములు నీ పాదాలు చెంత పెట్టగా ప్రభువా
నీవు వినుచున్నవాడవు తండ్రి. ఎవరు నిన్ను తేరి చూస్తున్నారు? కన్నీటి ప్రార్థనలు నైనా వ్యర్థము కాదని చెప్పిన దేవుడవు. ఎవరైతే కన్నీటితో నన్ను అడుగుతారో వారికి నేను ఆనందముతో ఇచ్చేదనన్నట్లుగా ప్రభువా నీవు తేరి చూస్తూ ఉన్నావు తండ్రి. ఇదిగో తండ్రి, డేవిడ్ రాజు గారు మోకాళ్ళ ప్రార్థన అనుభవము కలిగి తండ్రి ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రార్థించుట మా పని తండ్రి, కార్యములు చేయుట నీ వంతై ఉన్నది ప్రభువా. అయ్యా, విశ్వాసము గలవారికి తండ్రి నీవు సమస్త కార్యములు జరిగించదు. నీ విశ్వాసమే నీకు స్వస్థత అన్నావు తండ్రి. అయ్యా, 12 సంవత్సరములు రోగముతో పడి ఉన్న స్త్రీని నీ విశ్వాసమే నీకు స్వస్థత. నీవు విశ్వసించావు, నీవు నమ్మావు, నా యొద్దకు వచ్చావు. నీకు స్వస్థత, విడుదల అని తండ్రి సంపూర్ణ స్వస్థతనిచ్చిన గొప్ప రక్షకుడవయ్యా నీవు, గొప్ప వైద్యుడవయ్యా నీవు. అయ్యా, వచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నిన్ను నమ్మి వచ్చారయ్యా. కన్నీటితోనైనా ప్రార్థించే అయ్యా, ఆనందముతో నీ యొద్ద నుండి పొందుకునే శక్తిని మాకు దయచేయండి. కన్నీటి ప్రార్థన అనే ఆయుధము తెలియక ప్రభువా గంటలు గంటలు మోకాళ్ళేసి ప్రార్థించినా ఎందుకు పొందుకోలేకపోతున్నామో తెలియని స్థితిలో మేమున్నాము తండ్రి. కన్నీటితో మా పాపాలను ఒప్పుకొని తండ్రి, ఈ లోకంలో మనుషులు అందరూ విడిచిపెట్టిన నీవు విడవని దేవుడు అని నమ్మి తండ్రి, మా కన్నీరే మాకు గొప్ప అయా సంపదలిస్తుందని తెలియక తండ్రి నీ యొద్దకు వచ్చి ఏడవలేకపోతున్నామయ్యా, ప్రార్థించుకోలేకపోతున్నాము, పొందుకోలేకపోతున్నాము తండ్రి. అలాంటి బిడ్డలు ఎందరో ఉండగా కొందరమైన మేము వచ్చావయ్యా, మోకరించావయ్యా. నీవు సమీపముగా ఉన్నావని, మా అంశములకు నెరవేర్పునిస్తావని తండ్రి ప్రార్థిస్తూ ఉన్నాము. డేవిడ్ రాజు గారి యొక్క అంశములను ఆయన నెరవేర్చండి. వారికి ఉన్న రుణములను తీసివేయండి అయా. వారికి నాయనా నీకు ఇష్టమైతే తండ్రి, నీ చిత్తమైతే ప్రభువా కుమారుడికి ఒకసారి జీవనోపాధిని కలిగించండి తండ్రి. అయా నాయనా, లోకములో ఒక గౌరవమైనటువంటి తండ్రి మంచి ఉద్యోగములు దయచేయి ప్రభువా. మనుషుల ఆలోచన వ్యర్థము తండ్రి, నీ ఆలోచనకు తండ్రి నాయన, నీ చిత్తములకు ప్రభువా తల వంచి కుమారుడుగా తండ్రి నాయనా, మా సొంత ఆలోచన, మా సొంత జ్ఞానము మేము నడవలేమని తండ్రి, నీవు నడిపిస్తేనే మేము నడవగలమని, నీ ఆలోచన ఉంటేనే మాకు ఏదైనా సాధ్యమవుతుందని ప్రభువా మేము ఎరిగినట్లుగా ప్రభువా కుమారుడికి తెలియపరచు ప్రభువా. అయా, నీకు ఇష్టమైన ప్రార్థన చేయడానికి, నీ చిత్తమునకై తలవంచడానికి ప్రభువా ఎన్నో కార్యములనైనా ప్రార్థించి పొందుకొని ఉండగా ప్రభువా కుమారుడు మనస్సులో ఉన్న ప్రతి అంశమును, ఆశను నాయనా నెరవేర్చుచున్నందులకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అలాగే తన తల్లి గారు, తన సహోదరులని ప్రభు అందరినీ నాయన నీ ఆశీర్వాదకరముగా మార్చు తండ్రి. ఇంకను ఏ విన్నపములు నీకు అయ్యా విన్నవించుకొనిచున్నారో తండ్రి, వారి జ్ఞాపనలు, విన్నపములు అన్నీ మీరు ఆలకించండి, చెవి యొక్కండి. నేను తేరు చూసి మనస్సును కుమారుడికి దయచేయండి ప్రభువా. నువ్వు తేరు చూస్తూ ఉన్నావు. నిన్ను తేరు చూడాలంటే ప్రభువా మాలో ఉన్న మలినమునంతయు నాయన తీసివేసుకొనుటకై అయ్యా నీ పవిత్రతను మాకు దయచేయమని అడుగుచూ ఉన్నాము. అలాగే తండ్రి, మాత పాపమ్మ గారిని జ్ఞాపకము చేసుకోండి అయ్యా తండ్రి. అయ్యా, రాలేని పరిస్థితిలోనైనాను తండ్రి నీ యొద్దకు వస్తే ప్రభువా సమాధానము దొరుకుతుందని, స్వస్థత కలుగుతుందని తండ్రి, నీవే స్వస్థపరచు వాడవని అయ్యా నీ యొద్దకు వచ్చి ఉండగా ప్రభువా కుమార్తెకు ప్రభువా చేతిని కాలుని ముట్టండి తండ్రి. అయా, చురుకైనటువంటి నాయన ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తిగా నిలువబెట్టి ప్రభువా తండ్రి అయ్యా తన పనులు తను చేసుకొనొచ్చు ప్రభువా. అనేకులకు ప్రభువా నీకు సాక్షిగా ఉండడానికి తండ్రి ఆ చండ్రేడు గ్రామంలో కుమార్తెను నిలవబెట్టండి.
నీకు మాదిరికరమైన జీవితం జీవించడానికి సహాయం చేయండి. తనలో ఉన్న ఏ లోపములు ఉన్నాయో, కోపం అనే లోపమును ఉంటే తీసివేయండి. అయా, ఎలాంటి నాయనా నీకు ఇష్టము లేని లోపములు కలిగి ఉన్నదో కుమార్తె తండ్రి, అట్టి లోక సంబంధమైన లోపములను మేము విడిచిపెడితేనే నీవు మా పక్షముగా కార్యము చేయగల దేవుడవని తెలియక ప్రభువా, మేమెన్నో నీ నుండి మేము పొందుకోలేకపోతున్నాము తండ్రి. అట్టి లోపములు ఏమైనా కుమార్తెలో ఉంటే తీసివేసి తండ్రి, ఎలాగ ప్రార్థించుకోవాలో, ఏమి విడిచిపెట్టాలో తెలియని స్థితిలో కొందరు ఉన్నాము తండ్రి. అయ్యా, కుమార్తెకి ఇంతవరకు తెలియదేమో ప్రభువా. అయ్యా, నీకు ఇష్టం లేనివి ఏవి విడిచిపెట్టాలో అవి విడిచిపెట్టుకొని నీవిచ్చు గొప్ప స్వస్థతను పొందుకోవడానికి కుమార్తెకు సహాయం చేయండి. తన భర్తకు తండ్రి నీ మందిరంలోకి రావాలని ఆశపడుతూ ఉంది ప్రభువా. అయ్యా, తన ఆశను నెరవేర్చమని అడుగుచూ ఉన్నాము తండ్రి, నీకు వందనాలు. అలాగే ప్రభువా, చిన్నిగారిని జ్ఞాపకం చేసుకోండి. తన ఆలోచన అంతయు విరిగిన దేవుడవు ప్రభువా, నీకు మరుగైనది ఏదీ లేదు ప్రభువా. నాయనా, నీ కుమార్తె పక్షముగా నీ చిత్తము జరిగించండి. తన బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. గొప్ప రక్షణ భాగ్యమునిచ్చావు తండ్రి. ఒక కుమారుడు తండ్రి రక్షణ కలిగి లేడు, ఆ కుమారుడు కూడా రక్షింపబడడానికి సహాయం ఇచ్చేది. నీ రక్షణ ఉంటే చాలు తండ్రి. నీవెలాగ మలుచుకోవాలో, నీవెలాగ త్రిప్పుకోవాలో నీకు తెలుసు ప్రభువా. అయ్యా నాయన, అట్టి మహాభాగ్యమును నాయన కుమారుడు పొందుకోలేని స్థితిలో ఉన్నాడు తండ్రి. రక్షింపబడిన వారి రక్షణ నాయన భయముతో వణుకుతో కాపాడుకోవడానికి సహాయం ఇచ్చేది నాయన. అలాగే తన ఇంకను ప్రభువా నాయన, నీ యందు ఇంకను గొప్ప బహుమానమును ఇవ్వండి, పరిశుద్ధత కలిగించండి తండ్రి. అయా, నీ పరిశుద్ధాత్మను పొందుకుని తండ్రి ఒక గొప్ప పాత్రగా నీ మందిరములో ఒక పాత్రగా వాడబడడానికి సహాయం చేయి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీవు వాడుకోవడానికి సిద్ధుడవై ఉన్నావు తండ్రి. మేమేనైనా నీ యొద్దకు వచ్చి రాలేకపోయినట్టుగా తండ్రి మేమే తృణీకరించుకొనొచ్చు ఉన్నామేమో నాయన. అట్టి అజాగ్రత్తలో ఉన్న బిడ్డలను నాయన జ్ఞాపకం చేసుకో తండ్రి. అట్టి విలువైన భాగ్యములు పోగొట్టుకోనట్టుగా తండ్రి అయా, నీ కుమార్తె తండ్రి నీ యందు ఒక గొప్ప పాత్రగా ఉండడానికి సహాయం చేయండి. దావీదు గారిని జ్ఞాపకం చేసుకోండి, బలముగా వాడుకోండి తండ్రి. పాటలు పాడుటకు నాయన జ్ఞానం ఇచ్చావు తండ్రి, ప్రార్థించే భాగ్యం ఇచ్చావు తండ్రి. అయా, చదువు లేనప్పటికీ నీ ప్రభువా నీ సువార్త చేయు భాగ్యమునిచ్చావు. అయా, నీ సువార్త సుందరమైన సువార్త చేయుటకు తండ్రి నీ కుమారుడికి మనస్సు కలిగించండి. అయా నాయన, బ్రతుకుట కొరకు కాదు, నన్ను అనేకులను బ్రతికించడానికి సువార్త చేస్తే నీకిష్టమని నాయన కుమారుడు తెలుసుకున్నట్లుగా తండ్రి అయా, ధనము కోసము సువార్త చేయుడు ప్రభువా తండ్రి. అయా, పిలిచిన వారి యొద్దకు వచ్చి ప్రార్థిస్తూ ఉండగా తండ్రి ఆ కుమారుడిని నాయన నీవింకనూ తండ్రి జ్ఞానముతో నింపివేయండి. ఏ గృహానికి వెళ్ళిన ఆయన సువార్త చేస్తున్నాడో అక్కడ చేస్తున్న సువార్త వింటున్న వారు తండ్రి అయా నీ యొద్దకు వచ్చినట్లుగా రక్షింపబడినట్లుగా సహాయం చేయండి తండ్రి. ఇంకనూ నీకు ఇష్టమైన పాత్రగా మలుచుకోండి, మార్చుకోండి తండ్రి. అలాగే ప్రభువా, మోహన్ లాల్ గారిని జ్ఞాపకము చేసుకోండి. వృద్ధాప్యమందు కుమారుడు నీ గుడారములోనికి వస్తున్నాడయ్యా. నీవు దేవుడు అని తెలియకపోయినా తండ్రి వస్తూ ఉన్నాడయ్యా. నీ యొద్దకు వస్తే చాలు తండ్రి, నీవు మలుచుకోగలవు, మార్చుకోగలవు ప్రభువా. తండ్రి ఆ కుమారుడు మనస్సును తండ్రి మార్చుకోండి, మలచుకోండి అయ్యా. ఏమీ తెలియని స్థితిలో ఉన్నాడు ప్రభువా నాయన. మోహన్ లాల్ గారిని తండ్రి అయా పసి పిల్లవాడి వలే తండ్రి ఏమీ తెలియని వాడిగా ఉన్నాడు తండ్రి. నీవే తండ్రివై ఆదరించు ప్రభువా. నీవు జ్ఞాపకము చేసుకో, రక్షించుకో. తన భార్యను కూడా తండ్రి రక్షించుకో తండ్రి. తన బిడ్డలందరినీ రక్షించుకో తండ్రి. మరియ రాణి గారిని రక్షించుకున్నట్లుగానే తన పెద్ద కుమార్తెను తన బిడ్డలను అందరినీ రక్షించుకో ప్రభా. రక్షణ భాగ్యము కలిగించుకో తండ్రి, నీకు వందనాలు. అలాగే ప్రభా, వంశీ జ్ఞాపకం చేసుకో తండ్రి. దూర ప్రయాణము తండ్రి నీ ఉద్యోగం ఇచ్చావు తండ్రి, రాకపోకలేదు ప్రభా.
నీ సహాయం నుంచి తండ్రి, క్షేమకరమైనటువంటి ప్రయాణములు నాయన నువ్వు కలిగించు తండ్రి. నీకు వందనాలు. జ్ఞానంతో నడిపించుకో తండ్రి. నీకు ఇష్టమైతే తండ్రి నాయన దగ్గరలోకి తండ్రి కుమారుని ట్రాన్స్ఫర్ అవ్వటకు సహాయం చేయి ప్రభు. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. అలాగే తండ్రి నాయన వాహనం నడుపుచుండగా నీ కుమారుడికి జ్ఞానం ఇవ్వండి, నీ తోడుగా ఉండండి ప్రభు. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభు వంట చేయించి ఉన్నటువంటి నాయన ఈ శాలకు సహకారిగా ఉన్నటువంటి నాయన అయ్యా తండ్రి సునీత గారిని జ్ఞాపకం చేసుకోండి, ఆనంద గారిని జ్ఞాపకం చేసుకోండి. వడగాల్పుల వలను ఎండ వలను తండ్రి నాయన వారిలో ఉన్నటువంటి నీరసములను తొలగించండి ప్రభు. నీకు ఇష్టలుగా ఉండడానికి ప్రభు, లోకమును అనుసరించకుండా ఉండడానికి ప్రభు తండ్రి. దైవ సేవకుడు మాటకు తండ్రి గద్దింపునకు లోబడి ఉండడానికి సహాయం చేయండి. నామకార్థమైన భక్తి నాయన మాకెందుకు ఉపయోగకరమైనది కాదు తండ్రి ప్రభువా. మేము ఎలాగున్నామో అయ్యా, మేము ఎలాగ బ్రతుకుచున్నామో మాకు తెలుసు ప్రభువా తండ్రి. అయ్యా నాయన నామకార్థమైన భక్తి మమ్మలను వేగమెక్కించదు తండ్రి. అయ్యా భక్తి ఇక్కడే నిలవబెడుతుంది తండ్రి. శ్రమల కొలువిలోకి కొట్టివేస్తుంది, నెట్టివేస్తుంది ప్రభువా తండ్రి. అయ్యా అలాంటి జీవితమును మేము జీవించకుండానట్లుగా ప్రభువా, నీ వాక్యమునకు మేము లోబడినట్లుగా అయ్యా నీ సేవకుడితో నీవు మాట్లాడు మాటలు మేము తండ్రి గద్దింపుగా నాయన మేము అనుసరించడానికి సహాయం చేయండి తండ్రి. నిరాకడలో మేము ఎత్తబడే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. అలాగనే ప్రభువా తండ్రి సేవకుల కొరకు ప్రార్థించమన్నారు తండ్రి. అయ్యా నాయన రత్నబాబు గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఎవరిసలేరు ప్రభువా, కుమారుడికి వచ్చినటువంటి శ్రమను బట్టి నాయన అయ్యా నాయన మీ పాదాలు చెంత పెట్టుచున్నాము తండ్రి. అయ్యా నరులకు కాక తండ్రి, మానవులకు కాక తండ్రి, మానవులకు రాజని చెప్పిన దేవుడవు ప్రభువా. మానవుడు శ్రమలు పొందితే శ్రేష్టమైనటువంటి భాగ్యమునిస్తానన్నావు తండ్రి. ఆ శ్రమ నాయన ఆ సేవకునికి ఎందుకు వచ్చినదో ప్రభువా, శ్రమలో నుండి తండ్రి అయ్యా నీవు శ్రేష్టతనిస్తున్నావని నమ్మి స్తుతించుచున్నాము తండ్రి. ప్రతి మానవులము అపరాధులమే తండ్రి, ప్రతి మానవులము అతిక్రమములతో ఉన్న వారిమే తండ్రి. ఏ ఒక్కరు నీతిమంతులు కాదు ప్రభువు నాయన. మా శ్రమ నీతి వల్ల వచ్చేది కాదు కానీ తండ్రి ఆ శ్రమలో నుండి మమ్మలను శ్రేష్టమైన వారిగా మీరు మలుచుకోవడానికే తండ్రి ఏ శ్రమనైనా మీరు మానవులకు ఇస్తారు కనుక సేవకుడిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము. సేవకుడికి వచ్చిన శ్రమను నాయన తీసివేసి ప్రభువా అయ్యా నీవు ఎలాగ మలుచుకున్నట్టు నీకు ఇష్టమో తండ్రి. అయ్యా కుమారునికి నాయన నీవు ఆదరణకర్తగా ఉండండి తండ్రి. నీకు వందనాలు. అలాగే తెలియని వారు ఇంకా ఎందరో ఉన్నారు ప్రభువా. అలాంటి శ్రమలలో ఉన్న వారిని కూడా మేము జ్ఞాపకము చేసుకుని విజ్ఞాపన చేస్తూ ఉన్నాము తండ్రి. నాయన మీరే ఆదరించండి ప్రభువా. అయ్యా మీరే శక్తితో నింపమని అడుగుచూ ఉన్నాము తండ్రి. నీకు వందనాలు నాయన. తెలియక ఎన్నెన్నో పాపములు చేసేవారు ఉన్నారు తండ్రి. అది పాపమని తెలియక చేసే పాపాలను నీవు క్షమిస్తావు కానీ తెలిసి చేసిన పాపాలను నీవు క్షమించవు కనుక తండ్రి నీవెన్నుకున్న వారు సైతము తండ్రి ఏకనైనా నీ చిత్తములో ఉండడానికి సహాయము చేసి అన్ని అంశములకు నెరవేర్పునిచ్చి తండ్రి నాయన ఇంకను రాలేని వారిని బట్టి కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా నాయన అతనిలో ఉన్న కుమారుడు తండ్రి నాయన షాపును బట్టి మేము ప్రార్థిస్తున్నాం, ఆ శ్రమను బట్టి ప్రార్థిస్తున్నాం. ఆ కుమారుడికి కూడా తండ్రి మీరు తండ్రి అయ్యా నాయన నీ కాపుదల ఉంచండి, ఆదరణ కలిగించమని తండ్రి. అలాగే ప్రభువా తండ్రి ఎందరో కుటుంబాలలో తండ్రి భర్తలను పోగొట్టుకుని ప్రభువా శ్రమలో ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాము. నీవే ఆదరణకర్తగా ఆదరించువాడవని నమ్మి స్తుతించుచున్నాం. ఇంకా నువ్వు మరిచిన విడిచిన ప్రతి అంశమును నీ కృపలో జ్ఞాపకము చేసుకొని తండ్రి నాయన మా తప్పులను పొరపాటులను దయతో క్షమించి ప్రభువా మీరే మా మధ్యకు వచ్చి మాతో ఉండి మా విన్నపములన్నీ ఆలకించి ఆమెనని పలికినటువంటి ప్రభువైన యేసు వారి నామమున
ఈ చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అడవిలో పడి నేను అల్లాడు చూడుగా, అడవిలో పడు నేను అడలుచునుండగా తడవకుండా దొరకు దైన్యమో మార్గంబు నీవే అని నమ్మిగా, యేసు నాకు నీవే అని నమ్మిగా. రెండవ ప్రార్థన ఆలోచించండి. నిర్జన ప్రార్థన, గొప్ప ప్రార్థన చేసుకోండి. అదే అంశంలో పెట్టుకుని చేయాలి. పరిశుద్ధుడు, రక్షకుడు, మోచకుడైన ప్రభా మీకే స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఆదరించేవాడా, కనికరించేవాడా, కాపాడే దేవా మీకే స్తుతులు నాయన, స్తుతులు నాయన. అయ్యా గడిచిన దినములన్నీ కాసి కాపాడిన ప్రభా మీకు వందనాలు. అయ్యా ఈ దినములో మమ్మల్ని ప్రవేశపెట్టి ప్రభా నాయన, ఈ దినము చూసే భాగ్యం అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభా, వందనాలు. అయ్యా ఈ వారం దినములన్నీ కాసి కాపాడిన ప్రభా మీకు వందనాలు తండ్రి. అయ్యా నీ పాదాల చెంతకు నడిపించినందుకు నీకే స్తోత్రాలు అయ్యా, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఎన్నిక లేని వారము ప్రభువా మీకు వందనాలయ్యా. ప్రభువాని పిలువట కూడా యోగ్యత లేని వారము తండ్రి నీకు స్తుతులు బాబు, స్తుతులు సింహాసనాసీనుడా, గొప్ప దేవుడు అయ్యా మీకు వందనాలయ్యా, వందనాలు. ఏమిచ్చి నీ రుణము తీర్చగలము ప్రభా, మా అవసరతలు అక్రతలు తీర్చేసిన ప్రభువా మీకు వందనాలు తండ్రి, వందనాలయ్యా. అయ్యా ఈ స్థలం మాకు ఏర్పాటు చేసిన తండ్రి నీకు వందనాలు. మా కొరకు ఈ స్థలము ఏర్పాటు చేసిన ప్రభువా మీకు స్తుతులయ్యా, స్తుతులు. మా కొరకు ఆత్మీయ తండ్రి గారు, ఆత్మీయ తల్లి గారిని ఏర్పాటు చేసిన ప్రభువా మీకు స్తుతులు నాయన, స్తుతులయ్యా. పరమ వైద్యుడా మీకు స్తుతులు నాయన. నీ సన్నిధిలోకి వచ్చి ప్రభువా అనేక మంది నీ వైపు చూసి ప్రభువా నాయన నేను ప్రార్థించుకునే ధన్యత మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు అయ్యా, స్తోత్రాలు ప్రభువా. ఈ దినము చూడలేని అనేక మంది ప్రభువా నాయన, యోగ్యత ఎంతమంది కోరలేదు ప్రభువా మీకు స్తుతులు నాయన, స్తుతులు నాయన. మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా, వందనాలు. పరమ వైద్యుడా మీకు వందనాలు తండ్రి. ఎంత గొప్ప ప్రేమ అయ్యా నీ ప్రేమ, నీ కృప ఎంత గొప్ప కృప నాయన. నీ అడుగు జాడలలో మమ్మల్ని నడిపిస్తున్నావు ప్రభువా. అయ్యా నీ ఆరు చేతులలో మమ్మల్ని చెక్కుకొని ఉన్నావు తండ్రి గారు మీకు స్తుతులు నాయన, స్తుతులు. జీవము కలిగిన దేవా మీకే వందనాలు అయ్యా, వందనాలు ప్రభువా. అయ్యా ఈ పత్రికలు పంచి పెడుతుండగా ప్రభువా గ్రామంలోని ప్రభా మూలమూలకి కూడా అయ్యా పత్రికలు ప్రభా మీకు వందనాలు. మూలలో ఉన్న బిడ్డలు ప్రభా, లేవనేటటువంటి బిడ్డలు తండ్రి. అయ్యా ఈ పత్రిక అందుకుని ప్రభువా నాయన చదువుకొని తండ్రి నాయన ప్రతి ఒక్కరిని సన్నిధికి వచ్చినట్లుగా సహాయం చేయమని అడుగుతున్నామయ్యా మీకు వందనాలు. పరమ తండ్రి మీకు వందనాలు ప్రభువా. ఈ పత్రికలో వ్రాయబడిన సాక్ష్యములు ఆలకించి తండ్రి నాయన, అందులో జరుగుతున్న గొప్ప కార్యముల గురించి ఆలకించి ప్రభువా అయ్యా నీ సన్నిధికి వచ్చినట్లుగా సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. ఈ సన్నిధానంలో ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగించావు ప్రభువా మీకు స్తుతులు. నీ మేలులు పొందుకొనిన వారే తండ్రి ఈ సన్నిధానముకు రాలేకపోతున్నారు ప్రభువా నీకు వందనాలు అయ్యా, వందనాలు. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు తండ్రి. మరి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా ప్రభువా మరొక్కసారి నాయన జ్ఞాపకము దయచేయమని అడుగుతున్నాము
నడుపుతున్నాము ప్రభా, మీకు వందనాలయ్యా. జీవమయ్యున్నవాడా మీకే స్తుతులు నాయన. ఎంత గొప్ప ప్రేమ అయ్యా, నీ ప్రేమ మాకు అనుగ్రహిస్తున్న తండ్రి నీకు వందనాలయ్యా. అలాగే పల్లెకాడి గ్రామంలో నైనా స్వస్థత మహిమ మందిరంలో ప్రభా స్వస్థత ప్రార్థనలు జరుగుతుండగా ప్రభువా అయ్యా మీరే వచ్చి మాట్లాడండి అయ్యా మీరే వచ్చి నడిపించండి ప్రభువా. అనేక మంది నీ సన్నిధిలో పాల్గొన్నట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాము ప్రభువా, మీకు స్తుతులు నాయన. జీవమా నీకే వందనాలు, దైవమా మీకే వందనాలు ప్రభువా. అలాగే ఎల్లమెల్లి గ్రామంలో ప్రభు నాయన కట్టబోతున్న మందిర నిర్మాణ విషయంలో సహాయం చేయమని అడుగుతున్నాము ప్రభా, మీకు స్తోత్రాలు. మీ కృప చూపించండి ప్రభువా. అయ్యా నాయన బైబిల్ మిషన్ నిరుకుతనము నిలవసము లేనటువంటి బైబిల్ మిషన్ ప్రభువా అయ్యా మీ సహాయము కొరకు ఎదురు చూసే వారము తండ్రి మేము ప్రభువా. అయ్యా మీ సహాయము కొరకు మీ పైన ఆనుకుని ఉన్న వారము తండ్రి అయ్యా. అలాగే ఎల్లమెల్లి గ్రామంలో కూడా ప్రభువా మందిరం కట్టబడినట్లుగా సహాయం చేయండి ప్రభువా. నేను గుర్తించలేని బిడ్డలు అనేక మంది ఆ గ్రామంలో ఉన్నారు ప్రభువా అయ్యా. నేను కొనుగొనలేని బిడ్డలు అనేక మంది ప్రభువా ఆ స్థలంలో ఉన్నారేమో ప్రభువా నాయన. అయ్యా మీరు మందిరం కట్టించబడినట్లుగా సహాయం చేయండి ప్రభా. అనేకమైన అన్ని జనులు వచ్చి ప్రభువా నీ సన్నిధిలో పాల్గొనే ధన్యత ప్రభా ఎల్లమెల్లి గ్రామానికి అనుగ్రహించమని అడుగుతున్నానయ్యా, మీకు స్తుతులయ్యా, స్తుతులు నాయన. సామలకాట గ్రామంలో ఉన్న మందిరాన్ని కూడా బలపరచండి ప్రభువా. అనేక మంది నాయన మందిరంలో ఉండినట్లుగా సహాయం చేయమని అడుగుతున్నానయ్యా. సాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. రంగంపేట ప్రార్థన స్థల మందిరాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా అయ్యా. అనేక మంది వచ్చి నీ సన్నిధిలో పాల్గొన్నట్లుగా సహాయం చేయండి ప్రభా. ఈ రంగంపేట మండలంలో బిడ్డలందరూ కూడా ప్రభా నీ సన్నిధికి వచ్చి నీ వైపు చూసే ధన్యత అనుగ్రహించండి ప్రభువా. అందరూ అంతటా మారు మనసు పొందాలని మీరు ఎదురు చూస్తున్నారు ప్రభువా, మీకు వందనాలు. ఈ దుర్దినములలో ఉన్నామయ్యా, ఈ ఎంచు దినములలో ఈ కడవరి దినములలో ఈ చివరి గడియలలో ఉన్నాము ప్రభువా అయ్యా. ఈ లోకంలో శాంతి సమాధానం లేదు ప్రభువా. ఎక్కడ చూసిన ప్రభు ఈ లోకంలో శాంతి సమాధానం లేదయ్యా. అయ్యా ఈ శాంతి సమాధానం లేని లోకంలో మేము ఉన్నాము తండ్రి అయ్యా. మీరు ద్వారబంధం నద్దరు నిలిచి ఉన్నారని గ్రహించమని సెలవిచ్చావయ్యా. అయ్యా మీకే స్తుతులు నాయన, స్తుతులు ప్రభువా. మీరు త్వరగా రాబోచిన దేవుడు తండ్రి అయ్యా. ఈ లోకంలో జనాంగం ఇంకా మారలేని పరిస్థితిలో ఉన్నారు ప్రభు అయ్యా. నీ సన్నిధికి నడిపించమని అడుగుతున్నాము ప్రభు, మీకు వందనాలయ్యా. పరిశుద్ధుడా మీకే వందనాలు తండ్రి అయ్యా. దేవుడి రాజు గారిని బట్టి మీకు వందనాలు ప్రభు. మీ సన్నిధికి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభు. ఆ సహోదరుడి జీవితంలో ప్రభువా ఎన్నో మేలులు ఎన్నో అద్భుత కార్యాలు చేసి ఉన్నారు ప్రభువా, మీకు స్తుతులు నాయన. ఇంకను ప్రభు అనేకమైన అద్భుత కార్యాలు చేయబోతున్న దేవుడు ప్రభువా, మీకు స్తుతులు నాయన. అయ్యా బిడ్డ ప్రభు ఎంతమందికి రుణ బాధలతో ఉన్నారో ప్రభువా అయ్యా. వారి రుణ బాధల నుండి విడిపించమని అడుగుతున్నాము ప్రభువా, మీకు స్తుతులు నాయన. అయ్యా మంచి ఉద్యోగం అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభువా. మంచి వివాహం అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభువా, మీకు స్తుతులు నాయన. పరమ వైద్యుడా మీకే స్తుతులు నాయన, స్తోత్రాలు ప్రభా. మోహన్ లాల్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తన కుమార్తె మరియారాణి గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తన మనవరాండలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీ సన్నిధానంలోకి నడిపించమని అడుగుతున్నానయ్యా, మీకు స్తుతులయ్యా, స్తుతులనైనా. పరిశుద్ధాత్ముడ మీకు వందనాలు తండ్రి. అలాగే మాతా పాపమ్మ గారి విషయంలో సహాయం చేయండి ప్రభా. తన చేతులు ముట్టి స్వస్థపరచండి ప్రభువా. సంపూర్ణ శక్తి సంపూర్ణ బలము అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా, మీకు వందనాలయ్యా. జీవాధిపతి మీకే స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. పరమందు ఆశీనుడా నీకే వందనాలు. వరిసిలేటి గ్రామంలో ప్రభా, నేను వరిసిలేడు గ్రామంలో ప్రభా సేవను జరిగిస్తున్న రత్నబాబు గారి జ్ఞాపకం చేసుకో ప్రభువా అయ్యా. నీ చేతులకు అప్పచెప్తున్నాము తండ్రి గారు, నీ పాదాలు చింత పెడుతున్నామయ్యా, మీకు స్తుతుల ప్రభువా అయ్యా. దైవ సేవకులు ప్రభువా నీకు వందనాలయ్యా. ఎంతో మందిని నాయన నీ రక్షణలోనికి నడిపించేవారు ప్రభువా, మీకు స్తుతులు నాయన. దైవ సేవకులంటే ప్రభువా ఎన్నో ఆత్మలను నీ మార్గము వైపుకు త్రిప్పేటటువంటి వారు ప్రభువా. ఈ లోకంలో నశించిపోయిన ఆత్మలను తండ్రి నాయన నీ నిత్య మార్గానికి నీ నిత్య జీవానికి నైనా నడిపించేట
లేనటువంటి వారు ప్రభువా అయ్యా రక్షించండి నాయన, మీరు స్వస్థపరచండి ప్రభువా. అయ్యగారిని స్వస్థపరచమని అడుగుతున్నాము ప్రభువా. దైవ సేవకులని స్వస్థపరచండి ప్రభువా, మీకు వందనాలు. రత్నబాబు గారిని స్వస్థపరచమని అడుగుతున్నాము ప్రభువా, నీకు స్తుతులు. ఈ నాయన మీకు స్తుతులు నాయన. అయ్యా ఏ హింసను బట్టి ప్రభా బిడ్డకు నాయన అయ్యగారికి నాయన ఆ రోగం ఎందుకు వచ్చిందో మాకు తెలియదు కానీ ప్రభువా అయ్యా సమస్తము ఎరిగి ఉన్న దేవుడు అయ్యా. అయ్యా ప్రార్థించటం మా వంతు ప్రభువా, పని చేయటం మీ వంతు తండ్రి గారు, మీకు వందనాలు. ఈ బంగారు పాదాలు పట్టుకుని బ్రతమాలు కూర్చున్నామయ్యా. మా ప్రార్థనలు మా మరలు ఆలకించుతున్నవాడ, మీకు వందనాలయ్యా. ఈ సన్నిధిలో ప్రభువా నీ పాదాల చెంత ఎందరో గురించి నీ పాదాల చెంత మేము ప్రార్థించినప్పుడు ప్రభువా ఎన్నో రోగములు బాగు చేసిన దేవుడు అయ్యా. అసాధ్యం అంటే ఏమీ లేని దేవాన్ని కోరుతున్నారయ్యా. అయ్యా దైవ సేవకులను రక్షించండి ప్రభువా, స్వస్థపరచండి అయ్యా. నీ గాయపడిన వేసి స్వస్థపరచు ప్రభువా, నీకు స్తుతులు నాయన. వందనాలు బాబు, వందనాలు అయ్యా. నీకు అసాధ్యం అంటే ఏమీ లేదయ్యా, మీరు స్వస్థపరిచే దేవుడు అయ్యా. ఈ లోకంలో డాక్టర్లు కంటేను ప్రభు మీ పరమ వైద్యుడు తండ్రి అయ్యా. రత్న బాబు గారిని స్వస్థపరచమని అడుగుతున్నామయ్యా. అయ్యా నీ కృప చూపించమని అడుగుతున్నాము ప్రభు, నీకు వందనాలయ్యా. జీవమిచ్చివాడ మీకే స్తుతులు నాయన. మా మరణము మా జీవము నీ చేతులలో ఉన్నది ప్రభువా, నీ వశములో ఉన్నది ప్రభువా, మీకు స్తుతులు నాయన. మరణము యెహోవా వశమని వాక్య గ్రంథం మాకు బోధిస్తున్నది ప్రభువా. అయ్యా సహాయకుడ దైవ సేవకులకు నీ సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభా. హాస్పిటల్లో ఉన్నారేమో ప్రభువా, మీరు మాట్లాడండి, మీరు స్వస్థపరచమని అడుగుతున్నాను అయ్యా. మీకు స్తుతులు నాయన. పరిశుద్ధుడా మీకే వందనాలు తండ్రి. అలాగే ప్రభిశాలలో జరగబోతున్న అనేక కార్యములను బట్టి నీకు వందనాలు ప్రభా. రంగంపేట నుంచి నాయన చెండేడు గ్రామం నుంచి ప్రభా నీ బిడ్డలైనటువంటి వారిని పాదాల చెంతకు వచ్చి ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ మరణం ఆలకించే దేవుడు అయ్యా, మీకు స్తుతులు నాయన. ఏ అంశంతో నీ బిడ్డలు నీ పాదాల చెంతకు వచ్చి ఉన్నారో ప్రభా, ప్రతి ఒక్క బిడ్డ అంశము నెరవేర్తించండి బాబు, మీకు స్తుతులు నాయన. వంశీ విషయంలో సహాయం చేయండి ప్రభువా. నాయన డ్యూటీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ప్రభువా అయ్యా నీ కాపుదలను గ్రహించండి అయ్యా. కిషోర్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభువా. ఆనంద గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సునీత అక్క గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభా. ఈ సహాయం అందరికీ దయచేయమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా మా కుటుంబాన్ని నన్ను నీ పాదాలకు అప్పు చెప్పుకున్నాను ప్రభా. నీ చిత్తం మా పట్ల జరిగించమని మా కొరకు పెండ్లి కుమారుడుగా రాబోతున్నా యేసు పరిశుద్ధ నామమును బట్టి బ్రతిమాలి అడిగి వేడుకొంచున్న మా పరమ తండ్రి. కరుణేకము పట్టగా నా మనసులో కటికా చీకటి పుట్టగా గోరా పాదల చేరి దారి ప్రమాపడగా ఘోరా పాదలో చేరి దారి అని ప్రమాపడగా తిరిగి చూడా గంగు తేజోమయ మార్గంబు నీవే అని నామిక యేసు నాడు నీవే అని నామిక. అత్యంత ప్రేమ కనికరము తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు వచ్చేసిన ప్రాంతంలో మీరు మన తోడు ఉన్నారు నమ్ముతున్నాను తండ్రి, మీకు వందనాలు. ఇదిగో ప్రభా ప్రాంతం అంతా ప్రభా మీ బాధ్యత చేర్చుకొని ప్రాంతాన్ని పరిపాలన దయచేయమని కోరుకుంటున్నాను. ఇదిగో ప్రభా అందరం ఆశీర్వదించండి. పల్లకొండి సామలకొండి ఎల్లమైన గ్రామంలో జరిగిన మందిరం ప్రతి వ్యవస్థను సంపూర్ణంగా నెరవేర్చండి ప్రభా, మీకు వందనాలు. ఇదిగో ప్రభా
దైవజనులు చెప్పినట్టుగా ప్రభా మాత పాపక్క గారి విషయంలోని, మోహన్ లాల్ విషయంలోని, దావిది గారి విషయంలోని, రత్నబాబు గారి విషయంలోని, ప్రభా చిజీ గారి విషయంలో సమస్త అవసరతలు మీ పాదాల దగ్గర పెడుతున్న ప్రభా. కొన్ని మాత్రమే మేము చెప్తాం తండ్రి, కానీ వాళ్ళందరం కూడా ఏముండేవి సంపూర్ణంగా నెరవేర్చండి తండ్రి. మీకు వందనాలు. ఇదిగో తండ్రి కొందరు జరుగు ప్రార్థన విషయంలో సహాయం చేయండి. ఇదిగో ప్రభా పత్రికల విషయంలో అనేక మంది మానవుల ప్రభా పత్రిక చదివి పక్కన పాడేసే కంటే ఖచ్చితంగా మేము ఇల్లు మందిరానికి వెళ్ళి వేరు జరిగితే గొప్ప అందరికీ దయచేయండి మనసు. ఇదిగో ప్రభా ఎంతవరకు ప్రార్థన తోడుకున్నాను. ఇదిగో ప్రభా ఇంకా జరిగే ప్రాంతంలోని ఆశీర్వాద సమస్త విషయంలో భోజనం తోడుకున్నవాడు. ఈ ప్రార్థన అంతా మీ పద ప్రభా చివరిగా నా విషయం కూడా ఆదివ విషయంలో ఆ 10 మంది విషయాలు అప్పు తీర్చమని ప్రభా ఇదిగా ఉంచమని ఘనత మహిమ ప్రభావం కేవలం కృతజ్ఞత చెల్లిస్తూ మా కోసం సులువులో మనం పెట్టి తిరిగి మన నాన్న జయంతిని వేసి సేవలు పెద్ద కుడిచితో కూర్చుంటే లోపల ప్రభావ దినవల్ల చేపచడం చేతులు చేపచడం నజరయ్యండి. ఈ స్థితిలో ఉన్నతనామన్న వినయతో బతులు వేడుకొచ్చున్నాము తండ్రి. ఎటు చూసినా మార్గాలే మోసము చేయు వినాశ ప్రభువాగా ఎటు పోవలయునో నేనెరుగని వాడనై వలయునో నేనెరుగని వాడనై కటకటయనియేవా మోక్షమార్గంబు నీవే అని నమ్మిక యేసు నీవే అని నమ్మిక. నాలుగవ ప్రార్థన. స్తోత్రం స్తోత్రం తండ్రి. పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనములు స్తోత్రములు తండ్రి. పోయిన చిన్నవారి వరకు మీ సజీవమైన రెక్కల చోటని పౌరమైన రెక్కల చోటని భద్రపరిచినందుకు వందనములు స్తోత్రములు తండ్రి. ఈ రంగంపేట మండలం తండ్రి మీరు చాలా ఏర్పరచుకున్నారు తండ్రి. సాలలో తండ్రి మీరు పిలవరారు తండ్రి, మీరు పిలుచుకో తండ్రి. స్తుతులు ఆయన స్తోత్రము నాయన. అలాగే అలమిల గ్రామంలో మీ స్థలాన్ని సిద్ధపరిచారు తండ్రి. ఆ స్థలానికి కావాల్సిన ధన సాయం, మడి సాయం, ఐరన్, పికాస్, సిమెంటు, మడులు పనిచేసే మనుషులు కూడా మీరు ఏర్పరచండి. అయ్యా నీకు వందనములు తండ్రి. ఇంకా ఎన్ని మందిరాలు అయితే పోతున్నావో తండ్రి, దైవజనం ద్వారా మీరు మాట్లాడుతండ్రి, మీరు ఏర్పరచండి తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. అయ్యారు తోల్పార్థంలో మీరు ఉన్నందుకు వందనములు తండ్రి. స్థితి పాటలో నీ కీర్తనందుకున్నావు తండ్రి. స్థితిని అలాగే సైతన్య దినుపులో మీరు జరిగించుకున్నందుకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే తండ్రి 7 పాత్రగా మీరు వాడుకున్నందుకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే వాక్య పాటలో మీరు ఉన్నాడు తండ్రి. స్థితిని ఆయన ధ్యానంలో మీరు ఉన్నాడు తండ్రి. ధ్యానం జరుగుతుండగా తండ్రి, ధ్యానమయ్యాక తండ్రి, అలాగే ఎడం చేతులకు పూర్తి చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా తండ్రి దర్శనాలు తెచ్చే తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. ముఖందారం గ్రామంలో తండ్రి కూడికి తండ్రి, స్వార్థ కూడికి తండ్రి, అలాగే తండ్రి రాగడ కూడికి తండ్రి, ఘనమైన రీతిలో మీరు జరిగించుకో తండ్రి. వాతావరణం సమర్పడు తండ్రి, కరెంటు సమర్పడు తండ్రి. ఆశీర్వాదం భోజనం పడుతుంది తండ్రి. ఆశీర్వాదం భోజనం ఘనమైన రీతిలో మీరు జరిగించి తండ్రి. అన్ని కార్యక్రమాలు కూడా తండ్రి నీ పాదాల దగ్గర పడుతుంది తండ్రి. ఘనమైన రీతిలో మీరు జరిగించుకో తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే పాలకాడు గ్రామంలో తండ్రి దేవదాస్ గారు నడిచిన పాలకాడు ఊరు తండ్రి ఇస్తున్న ఆయన అలాగే మీరు ఏర్పరచుకున్నాడు తండ్రి. బైబిల్ మిషన్ మీరు ఏర్పరచుకున్నారు తండ్రి. మీరు మందిరం కట్టించుకున్నారు తండ్రి. ఆదివారం ఆరాధన తండ్రి మీరు ఘనమైన రీతిలో మీరు జరిగించుకున్నందుకు వందనములు స్తోత్రములు తండ్రి. ఆ మందిరం చుట్టూ నీకు కాంక్ష ఉంచి తండ్రి. వచ్చిన వారందరినీ మీరు దీవించండి తండ్రి. శుక్రవారం ఉపవాసవారం తండ్రి మీరు ఘనమైన రీతిలో మీరు జరిగించుకున్న వందనములు స్తోత్రములు తండ్రి. మంగళవారం ఉపవాసవారం తండ్రి మీరు ఘనమైన రీతిలో మీరు జరిగించుకున్నాడు తండ్రి. రానబెట్టిన మీరు పిలుచుకో తండ్రి. మీరు ఏర్పరచుకున్నారు తండ్రి మందిరాన్ని తండ్రి. ఆ సాల కూడా మీరు ఏర్పరచుకున్నారు తండ్రి. వచ్చిన వారందరినీ నీకు అనుదృష్టలే స్తోత్రము తండ్రి. నువ్వు కార్యాలు జరిగించే దేవుడు తండ్రి. నువ్వు మాట్లాడే దేవుడు తండ్రి. శక్తిమంతుడు అనే తండ్రి మేము పిలవగా తండ్రి. నువ్వు వచ్చే దేవుడు తండ్రి.
నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే సారాలు అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడే తండ్రి, నా కుటుంబాన్ని పాదాల దగ్గర పెడుతున్నాను తండ్రి. జ్ఞాపకం తీసుకో తండ్రి. మాతా పాపం గారు చుట్టూ నీ కంచి ఉంచు తండ్రి. శరీరంలో బలహీనదో ఆ బలహీన తీసివే తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే తండ్రి మోకాలేసిన నీ కుమారుడు నీ కంచి ఉంచు తండ్రి. ఏదైతే అవుతున్నాడో అది నెరవేర్పులోకి వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. అయ్యా రామగారు చుట్టూ నీ కంచి ఉంచు తండ్రి. రాకపోకలో నీ ఆస్తి ఉంచు తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. అన్ని విధాలు మీరు సాధించు తండ్రి. అలాగే తండ్రి స్థితిని ఆయన అవి చాలా ఏర్పరిచినందుకు వందనములు తండ్రి. బిడ్డలు వచ్చే బిడ్డలు తండ్రి ఆగిపోయారు తండ్రి. అను ప్రేరేపించు తండ్రి. మీ పిల్లగా రారు తండ్రి. మీరు పిలుచుకో తండ్రి. మందులో కరుగు పెట్టిన ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడు తండ్రి. అలాగే వంశీకి సోదరి జ్ఞాపకం తండ్రి. అలా మార్గదర్శనం మీరు అన్నాడు తండ్రి. అలా ఏ పనులు చేస్తున్నారు ఆ పనులను కూడా తండ్రి పనిచేటట్టు మీరు సాధించు తండ్రి. వంట చేస్తాను ఆ స్థానం మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. 2 వాహనాలు ఇస్తావు తండ్రి. స్థానం తండ్రి 2 వాహనాలు కూడా తండ్రి. ఒక వాహనం ఉన్నట్టు తండ్రి 2 వాహనం కూడా నడిచేటట్టు మీరు సాధించు తండ్రి. నువ్వు రోడ్డు ఇచ్చావు తండ్రి. స్థితిని ఆయన అలాగే తండ్రి వంట చేస్తాను ఆ స్థానం మీరు దీవించండి. అలాగే 100 కోటం గణపతి రీతిలో మీరు జరిగించుకున్నాడు తండ్రి. ఇంకా కానీ ముఖ్యమైన కార్యాలు నువ్వు జరిగించుకునే దేవుడు తండ్రి. అలాగే తండ్రి నా చర్యలో ఉన్న బలహీనత నీకు తెలుసు తండ్రి. చక్కట్లను దూరపరచు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఇంటికాడ సరిహద్దులు నీకు సమర్పణ తండ్రి. సరిహద్దు తేలిపట్టు మీరు సాధించు తండ్రి. నీ పాదాల దగ్గర పెడుతున్న తండ్రి. అన్ని విధాలు మీరు సాధించు తండ్రి. నీ క్రమమైన రీతిలో సరిహద్దు తేలిపట్టు మీరు సాధించు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. పెద్ద కుమారుడు తండ్రి వివాహం చేయాలని ఆశపడదాం తండ్రి. వివాహం జరిగేటట్టు మీరు సాధించు తండ్రి. నువ్వు ఎక్కడైతే సిద్ధపరచవో నువ్వు ఎక్కడైతే ఏర్పరచవో నాకు తెలుసు తండ్రి. వివాహం అన్నది అన్నింటిగా అన్నది ఘనమైనది తండ్రి. చిన్న కుమారుడు కూడా తండ్రి తండ్రి రక్షణ తెచ్చే తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే కుమార్తె తండ్రి 2 మార్కులు పోని తండ్రి. 2 మార్కులు తండ్రి కట్టి చదువు తండ్రి. కట్టి చదివే భాగ్యం పేసేటట్టు మీరు సాధించు తండ్రి. చదువుకున్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్న తండ్రి. ఎవరైతే పెళ్ళి వాళ్ళందరూ కూడా తండ్రి కట్టి మన రాత్రి తండ్రి అలా పేస అయ్యేటట్టు మీరు సాధించు తండ్రి. తండ్రి గారి నీకు వందనములు తండ్రి. ఈ ఆంధ్రదేశంలో సేవకులతో మాట్లాడే తండ్రి. సేవకులతో మాట్లాడే తండ్రి. ఎవరికైతే మందిరాలు లేవో మందిరాలు తెచ్చే తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. వర్షంలో సేవకుడు చుట్టూ నీ కంచి ఉంచు తండ్రి. కుమారుడు చుట్టూ నీ కంచి ఉంచు తండ్రి. ఏదైతే బలహీనంగా చర్యలు తండ్రి ఆ బలహీన తీసివే తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అన్ని విధాలు మీరు సాధించు తండ్రి. అలాగే తండ్రి అన్ని విధాలు మీరు సాధించిన కాపదల నీ కృపాని శ్యామం కంకరం తెచ్చు తండ్రి. నా శరీరంలో బాణం తీసుకోమని నాలో బాణం దూరపరచమని అలాగే ఇప్పుడు దాకా బాధ్యత పడని నీ సినిమాను శుద్ధి చేయనైనా నీ కాంతిని ప్రాణి సన్నిధి తెచ్చే నువ్వు లేని బ్రతుకు అర్థం తండ్రి. నువ్వు లేని గుడ్డుచున్న తండ్రి. అలాగే మా బాలమ్మ శిక్ష అనుకుంటే మేము తీసుకున్న గోతులోకి మేము పడిపోతాం తండ్రి. అన్ని నామాలకున్న పైన నామము నీ నామ గొప్ప నామము తండ్రి. నువ్వు ఇచ్చిన కాళ్ళు చేతులు కూడా మంచి పనులు చేసేటట్టు మీరు సాధించు తండ్రి. కొన్ని మేము అడుగుతాం తండ్రి. అడిగనేతో తండ్రి. అడగకుండా కొన్ని కలగ చేస్తావు తండ్రి. నీ చిల్లు విశ్వాసం నిలువు తండ్రి. నీ సిల్లులో చిల్లున్న తండ్రి. నువ్వు మోకరించి ఏదిగి తోడుతున్నామో అవన్నీ కూడా నెరవేర్పులోకి వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. వందనములు స్తోత్రములు తండ్రి. ఈ విషయాల చూతంగా తండ్రి మా కళ్ళని పర్వరాజ్యం చేసే భాగ్యం అనుగ్రహించ తండ్రి. చెట్టులు అనిస్తున్న తండ్రి. జీవరాశాలు అనిస్తున్న తండ్రి. కానీ మేము శుద్ధించలేకపోతున్నాం తండ్రి. అలాగే కుటుంబాలందరికీ తల్లి వినివే తండ్రి నువ్వు తండ్రి. మీరు పరిశుద్ధులను మందిరంలో తిరుగుతున్నారు తండ్రి. స్థితినైనా దినదినము తండ్రి మాకు ఆత్మ చేతులు జవాబును తండ్రి. స్థితినైనా మా మీద తండ్రి నీ కనుష్ఠులు మా మీద ఎత్తను తండ్రి. నీ కనుష్ఠులు మా మీద ఉంటుంది తండ్రి. ఇది మందిరం తండ్రి. మందిరం చుట్టూ నీ కంచె ఉంచమని ఏదైతే అవసరం సేవకు తండ్రి అయ్యాన్ని తండ్రి సమృద్ధిగా దీవించమని ఆశీర్వదించమని అన్ని విధాలు మీరు సాధించమని అలాగే కార్యాలయప్పుడు మీ దీవెనాన్ని ఆశీర్వాదము మీ కృపాని శ్యామం మీ కనికరం తెచ్చమని అయ్యారు నామగారు ఆరోగ్యవంతులుగా శక్తిమంతులుగా నింపమని నాకు ఏది మర్చానో ఏది ఇచ్చానో ఎంతకాలం మంది జ్ఞాపకం చేసుకోమని వేసి వారి నామం నడుతున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. జబు మరలా ముదరాగా కలాదైరాబు జరే గుండెలో లదరాగా నిపరముగా మనసు నిలవాగా యోనప్పుడు డబ్బున నన్ను తీర్చు దయాగాల వైషుడవు నీవేనని నామీనా యేసు నాకు వేనని నామీనా.
ఐదో ప్రార్థన చేద్దాం. అందరూ చేద్దాం. అన్ని అంశాలు పెట్టి క్లుప్తంగా చేద్దాం. మహాపరిశుద్ధుడు పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నా పరమ తండ్రి, నా యేసు, నా ప్రభు, ఇదిగో తండ్రి నాయన నీ పాదాల దగ్గర ప్రభు గోజాడుచు నాయన మాకు అనేక కార్యములు చేసిన దేవుడు నా తండ్రి, నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన ఈ ప్రార్థన సాలను బట్టి ప్రభు ప్రార్థించి చూడున్నాము తండ్రి. నాయన మీరు ఏర్పాటు చేశారు ప్రభు తండ్రి. మీరే నా తండ్రి దర్శనముల ద్వారాగా ప్రభు ఈ ప్రార్థన సాలను నిర్మించి ఉన్నారు తండ్రి. నీకు వందనము స్తోత్రములు బ్రహ్మ. నాయన ఈ ప్రార్థన సాలను దీవించి ఆశీర్వదించండి బ్రహ్మ. నాయన ఈ ప్రార్థన సాలలో తండ్రి నాయన ఏమడిగితే అది ఇచ్చిన దేవుడు కనుక తండ్రి నిన్ను స్తుతించి ప్రార్థించుచూ ఉన్నాము తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన ఇదిగో ప్రభువా నాయన ఈ ప్రార్థన సాలలో తండ్రి అనేక రోగములను మాన్పివేసిన దేవుడము తండ్రి. నాయన అనేక మందికి స్వస్థతలు కలిగి చేసిన దేవుడము కనుక తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా నా తండ్రి. ఈ ప్రార్థన సాలను ప్రభువా నా తండ్రి మీరే నాయన ఎత్తి చూపండి తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఈ రంగంపేట మండలం అంతయు ప్రభువా తండ్రి ఈ ప్రార్థన సాలను ఎత్తి చూపమని అడుగు చూపున్నాను తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఈ ప్రార్థన సాలను దీవించి ప్రభు అనేక మందిరములు ఇస్తున్న దేవుడము తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభు. నాయన ఈ ప్రార్థన సాలను ఆశీర్వదించి ప్రభు పల్లకడి మందిరమును ఇచ్చిన దేవుడము కనుక తండ్రి. నాయన నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయన పల్లకడి మందిరమును తండ్రి నాయన ప్రేమించి తండ్రి నాయన అక్కడ నిర్మించి ఉన్నావు తండ్రి ప్రభు. నాయన మంగళవార దినమందు నాయన స్వస్థ ప్రార్థనలు జరుగుచూ ఉండగా తండ్రి ప్రభు అనేక మందికి ప్రభు స్వస్థతలను కలిగింపచేయండి తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన ఆ మందిరమును తండ్రి నాయన ఎత్తి చూపండి ప్రభు. ఆ గ్రామం అంతయు తండ్రి ప్రభు నాయన స్వస్థతలు కలుగుచున్నవని తండ్రి నాయన మీరే బయలుపరుచుకోండి ప్రభు. అనేక మంది ద్వారాగా ప్రభు ఆ గ్రామం అంతయు తెలియపరచండి తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన ఈ ప్రార్థన సాలను ప్రేమించి తండ్రి నాయన ఇదిగో నా తండ్రి ఎలమెల్లి గ్రామంలో తండ్రి నాయన మందిరము కట్టుటకు తండ్రి స్థలమును చూపించిన దేవుడము కనుక ప్రభు నాయన నాయన నా తండ్రి ప్రభు నాయన ఈ మందిరమును నాయన మీరే కట్టించుకోండి ప్రభు తండ్రి. మేమైతే కట్టలేము ప్రభు తండ్రి. నాయన మీరే స్థలమును చూపించారు కనుక ప్రభు నాయన మీరే కట్టించుకోండి ప్రభు నా తండ్రి. నాయన పల్లకడి మందిరం ఎలాగైతే నాయన నిర్మించుకుని ఉన్నారో ప్రభు నాయన మీ చిత్తమును నిర్మించి ఉన్నారు కనుక ప్రభు తండ్రి. ఎలమెల్లి గ్రామంలో కూడా ప్రభు తండ్రి నాయన మందిరమును మీరే నిర్మించుకోండి ప్రభు. సహకారులను లేపండి ప్రభు. ఆ మందిరమునకు సహాయపడే బిడ్డలను నాయన మీరే ఏర్పాటు చేసుకోండి అయ్యా. మీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన మేమేమీ చేయలేము ప్రభు. నాయన మీరు చేస్తే తప్ప తండ్రి. నాయన మా చిత్తము కాదు ప్రభు. మీ చిత్తమునే జరిపించండి తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన ఇరేమంగపేట గ్రామంలో తండ్రి ఇంకను ఎన్ని మందిరములను ఏర్పాటు చేసుకుంటున్నావో తండ్రి మాకైతే తెలియదు ప్రభు తండ్రి. మీరే ఏర్పాటు చేసుకుని మీరే కట్టించుకోండి ప్రభు. నాయన మీరే సహకారాలు లేపుకోండి తండ్రి. మీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన ఇదిగో నా ప్రభు పత్రికలు తండ్రి నాయన కట్టి కొట్టించి ఉండగా ప్రభు ఆ పత్రికలను నా తండ్రి మేము పంచుచూ ఉండగా ప్రభు నాయన ప్రతి గడపకు వెళ్ళి ప్రభు మేము పత్రికలు ఇచ్చుచూ ఉండగా తండ్రి నాయన ఆ పత్రికలు చూసి ప్రభు ఆ రంగంపేట మండలంలో తండ్రి నాయన ప్రార్థన స్థలం ఉంది నాయన అని తెలుసుకునే భాగ్యములు ప్రతి బిడ్డకి దయచేయండి అయ్యా. మీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన అందులో ఉన్న సాక్ష్యములను చదువుకుని ప్రభు ప్రతి బిడ్డ హృదయములను హత్తుకుని ప్రభు నాయన ఇదిగో అక్కడ కార్యములు జరుగుతూ ఉండవని తండ్రి ప్రతి బిడ్డ తెలుసుకునే భాగ్యములు దయచేయండి ప్రభు. ప్రతి గ్రామములను తండ్రి నాయన తండ్రి కార్యములు జరుగుతూ ఉన్నవని తండ్రి
తండ్రి. ప్రతి బిడ్డని పత్రిక చూసే భాగ్యములు దయచేయండి అయ్యా. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఎందు నిమిత్తమైతే పత్రికలను నాయన కొట్టించుకుని ఉన్నారో ప్రభువా, మీ చిత్తమును జరిపించండి ప్రభువా. నాయన మీ చిత్తముని జరిపించి ప్రభువా, ఎందరు బిడ్డలు స్వస్థ పొందాలని ప్రభువా. నా తండ్రి, ఎందరూ రోగులు తండ్రి ఈ రంగంపేట మండలంలో తండ్రి పడి ఉన్నారో ప్రభువా తండ్రి, ఆ బిడ్డల కొరకే ప్రభువా తండ్రి మీరు పత్రికలను ఏర్పాటు చేసి ఉన్నారు ప్రభువా తండ్రి. ప్రతి బిడ్డనైనా స్వస్థపడాలి తండ్రి, ప్రతి బిడ్డ బాగుపడాలి యేసయ్యా. నాయన నా తండ్రి, ఏ బిడ్డ నశించిపోకూడదయ్యా. ప్రతి బిడ్డ తండ్రి నిన్ను చూచుటకు తండ్రి నాయన, సిద్ధపడుటకు తండ్రి నాయన పత్రికలను ఏర్పాటు చేసుకున్నామయ్యా తండ్రి. నాయన ఇంకను నాయన ఈ ప్రార్థన సాల తెలియక ప్రభువా తండ్రి రోగులు తండ్రి ప్రభువా, ప్రతి గ్రామంలో రోగులు పడి ఉన్నారు తండ్రి. ప్రతి రోగికి ప్రభువా మీ పత్రిక అందేలాగా తండ్రి మీరే సహాయం చేయండి అయ్యా. మీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. ప్రతి బిడ్డ తండ్రి నీ పాదాల దగ్గరికి వచ్చి నిన్ను గోజాడి ప్రభువా తండ్రి ప్రతి బిడ్డ స్వస్థపడేలాగున తండ్రి మీరే ఆశీర్వదించండి ప్రభువా. మాతో మీరు రండి ప్రభువా, పత్రికలు పంచగా ప్రభువా, మా చేతులు మీ చేతులుగా తండ్రి ఆ బిడ్డలకు నాయన ఆ పత్రికలను అందించి ప్రభువా, నాయన అందిన ప్రతి బిడ్డ ప్రభువా నీ పాదాల దగ్గరికి ఎగిరి ఎగిరి వచ్చుటకు తండ్రి మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనములయ్యా, స్తోత్రములు తండ్రి. నాయన ఇదిగో రాకడ వార్తలు చెప్పుటకు తండ్రి నాయన మురారి అనే గ్రామమును ఎంచుకున్న దేవుడు తండ్రి నాయన ఎప్పుడు పెట్టాలో ప్రభువా నాయన స్థలమును నాయన మీరే ఏర్పాటు చేయలేగా. నాయన ఒడిసలేరు గ్రామంలో తండ్రి నాయన ఎలాగైతే నా తండ్రి బిడ్డలను ఏర్పాటు చేసావో తండ్రి నాయన అమరారులో ప్రభువా తండ్రి నాయన బిడ్డలైన వారిని ఏర్పాటు చేయండి ప్రభువా, ఒక పెద్దను ఏర్పాటు చేయండి అయ్యా. మాకు సహకారిగా ఉండుటకు తండ్రి నాయన మీరే ఏర్పాటు చేయండి తండ్రి. నాయన మాకు తెలియదు ప్రభువా, ఆ గ్రామం ఏంటో మాకు తెలియదు ప్రభువా, మీరు చిత్తపాటు చేశారు కనుక తండ్రి అక్కడ కూడా ప్రభువా ఒక పెద్ద వ్యక్తిని మీరు ఏర్పాటు చేసుకుని ప్రభువా మాకు సహాయం చేసుటకు తండ్రి నాయన మీరే చిత్తపాటు చేయండి అయ్యా. మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. నాయన ఆ స్థలము చుట్టూ నీ కంచి వేయండి ప్రభువా. నాయన మీరు స్థలం ఎక్కడ ఏర్పాటు చేశారో ఆ స్థలమును మీరు స్వాధీనపరచుకోండి ప్రభువా. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. నేను ఆ స్థలమును చూచుటకు తండ్రి మేము వెళ్ళొచ్చు ఉండగా మాతో మీరు వచ్చి ప్రభువా నాయన మీరే స్థలంలో ఉండండి ప్రభువా. నాయన మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. నాయన అక్కడ రాకడ వార్తలు చెప్పగా తండ్రి నాయన మీరే టేజ్ను నాయన తండ్రి ఏర్పాటు చేసుకోండి. నాయన సౌండ్ను ఏర్పాటు చేసుకోండి ప్రభువా, లైటింగ్ను ఏర్పాటు చేసుకోండి అయ్యా తండ్రి. నాయన ఎట్టి అడ్డులు ఆటంకములు లేకుండా ప్రభువా తండ్రి మీరే సహాయం చేయండి తండ్రి. మీరును మీ పరిశుద్ధులను తండ్రి నాయన మీరు మహా సహాయం చేయండి తండ్రి. మీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. నాయన ఏ దినమందును పెట్టాలో ప్రభువా నాయన మీరే ఏర్పాటు చేసుకుని తండ్రి ఎండ వలన కానీ తండ్రి మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభువా నాయన మంచి వాతావరణం ఇచ్చి తండ్రి నాయన అక్కడ నాయన మీరు అక్కడ వార్తలు చెప్పే భాగ్యమే మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. నాయన అక్కడ వార్తలలో ఈ పత్రికలను పంచుటకు తండ్రి నాయన మీరే సహాయం చేయండి. వచ్చిన బిడ్డలకు ప్రతి బిడ్డ కింద తండ్రి ఈ పత్రిక ఇచ్చుటకు తండ్రి నాయన మీరే సహాయం చేయండి అయ్యా. మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. నాయన ఇదిగో తండ్రి నా ప్రభువా నాయన నాయన నా యేసయ్య ఇదిగో రాకడ నా తండ్రి నాయన వాస్తవాలు చెప్పుటకు వరుస గ్రామం నుంచి తండ్రి నాయన ప్రతి రెండో శనివార దినమందు ప్రభువా ఈ ప్రార్థన సాగల్లోకి తండ్రి ఆ సేవకుడు నాయన ప్రవేశింపగా తండ్రి ప్రభువా అనేక మంది వచ్చి ప్రభువా ఆ బిడ్డల యొక్క ఇబ్బందులు తెలుసుకున్నటకు తండ్రి నాయన మీరే సహాయం చేయండి అయ్యా. నాయన మీరే పిలుచుకోండి ప్రభువా, మేము పిలవగా ఎవరు రారు ప్రభువా తండ్రి మీరే పిలుచుకుని ప్రభువా వారి యొక్క ఇబ్బందులను తండ్రి నాయన మీరే బిడ్డలకు తెలియపరచండి అయ్యా. మీకు వందనములు,
స్తోత్రములు తండ్రి. నాయనా నా తండ్రి నా ప్రభు నాయన నీ దైవ సేవకుడికి ప్రభు నాయన అనారోగ్యంతో ఉందని ప్రభు ప్రార్థించి ఉన్నారు ప్రభు తండ్రి. ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించండి ప్రభు. నీ పని చేసే బిడ్డ ప్రభు, నీ పని కొరకే ప్రభు తండ్రి. ఆ బిడ్డను నిలబెట్టుకో ప్రభు నాయన. ఆ బిడ్డకున్న క్యాన్సర్ వ్యాధిని తీసివేసి ప్రభు పరిపూర్ణమైన హృదయం నుంచి తండ్రి నాయన శిరస్సు నుంచి అరికాలి వరకు ప్రతి అవయవంలో ముట్టండి ప్రభు. నాయన నీ హస్తముతో ముడితే ప్రభు ఆ బిడ్డ లేవనెత్తు ప్రభు నాయన. మళ్ళీ నీ సేవ నా తండ్రి ఘనముగా చేసుకునేలాగా ప్రభు ఆ బిడ్డను ఆశీర్వదించండి ప్రభు. నీ పని చేసే బిడ్డ ప్రభు ఏ అపరాధం చేసినను ప్రభు క్షమించే దేవుడము కనుక ప్రభు ఆ బిడ్డ అపరాధములు చేసి ఉంటే ప్రభు నాయన అపరాధములను క్షమించు తండ్రి. ఆ బిడ్డ చేసిన అపరాధము నీకు తెలుసు ప్రభు నా తండ్రి. క్షమించు ప్రభు, ఆ బిడ్డను క్షమించు తండ్రి నాయన. అనేక ఆత్మలను రక్షించే భాగ్యం బిడ్డకు దయచేయ్యా. మీకు వందనములు స్తోత్రములు తండ్రి నాయన. వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించు ప్రభు. ఏ బిడ్డ ఏ అంశము పెట్టుకుని వచ్చి ఉన్నదో తండ్రి నాయన ఆ అంశములను నెరవేర్చే దేవుడవు తండ్రి. ఈ ప్రార్థన శాలలో ఏ అంశం పెట్టుకుంటే అది నెరవేరుస్తాయని ప్రభు నీ సాక్ష్యముల ద్వారాగా తండ్రి ఎన్నో సాక్ష్యములు ఉన్నాయన మీరు తెలియపరిచారు ప్రభు. ఇంకనో ప్రభు అనేక సాక్ష్యములు తండ్రి నాయన ఈ ప్రార్థన శాలలో వినిపించండి అయ్యా నాయన. ఇదిగో ప్రభు డేవిడ్ రాజు గారి యొక్క అంశమును నెరవేర్చి ప్రభు ఆ బిడ్డను ఒక సాక్షిగా నిలబెట్టి తండ్రి నాయన. ఆ బిడ్డ యొక్క రుణములను తీర్చండి ప్రభు నా యేసయ్య. వందనములు స్తోత్రములు తండ్రి. ఆ బిడ్డ నిన్ను అడుగుచూ ఉన్నాడు ప్రభు. అడుగుడు ఏమో బిడ్డన్నావు కనుక తండ్రి నాయన ఆ బిడ్డ యొక్క సమస్యలు తండ్రి ఏ బిడ్డ ద్వారాగా తండ్రి తెరవబడుచూ ఉన్నామో తండ్రి ఆ బిడ్డ యొక్క రుణములను తండ్రి తీర్చుచున్నావో ప్రభు అన్నారు తండ్రి నాయన. మీకు తెలుసు ప్రభు ఆ బిడ్డ రుణములను తీర్చండి. ఆ బిడ్డ నిన్న ప్రార్థన శాలలో ఒక సాక్షిగా నిలబెట్టుకోండి ప్రభు. అనేక మందికి ప్రభు సాక్షిగా ఉండుటకు తండ్రి ఆ బిడ్డ కార్యం చేయమని అడుగుచూ ఉన్నాను తండ్రి. నీకు వందనములు స్తోత్రములు ప్రభు. అలాగే చిన్నని దీవించండి నాయన. పాపమ్మ గారిని దీవించి ఆశీర్వదించండి ప్రభు. వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి ప్రభు. పల్లకడుపులో ఉన్న బిడ్డలను దీవించి ఆశీర్వదించి ప్రభు. ఆ బిడ్డలు ఏ నిమిత్తమైతే రాలేదో ప్రభు ఆ బిడ్డలను ఆశీర్వదించండి ప్రభు నైనా. ఆ మందిరములకు సహకారులుగా ఉంటుండవు తండ్రి. ఆ బిడ్డలు ఎట్టును తొట్టిల్లిపోకుండా ప్రభు నీ కాపుదలని రక్షణ ఉంచండి ప్రభు. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అనేక మంది పల్లకడి మందిరములకు ప్రవేశించుటకు తండ్రి మీరే సహాయం చేయమని నాయన. మీకే వందనములు స్తోత్రములు తండ్రి. నీ కుమారుని ప్రేమించి తండ్రి ఆయన బిడ్డకు ఆరోగ్యం ఇచ్చి శక్తినిచ్చి బలాన్ని ఇచ్చి ప్రభు నీ పరిశుద్ధాత్మను నింపివేసి ప్రభు అనేక మందిరములు ఇచ్చుచున్న దేవుడవు కనుక ఆ బిడ్డకు ఆరోగ్యంలో శక్తిని బలాన్ని దయచేయమని ఆ మందిరములన్నీ నడుపుటకు తండ్రి మీరే సహాయం చేయమని నాయన. మీరే ఆ బిడ్డకు తోడుగా సహాయంగా ఉండమని ఆ బిడ్డ వెంట మీరు ఉండమని అడుగుచూ ఉన్నాను తండ్రి నాయన. ఒంటరి వాడైనప్పటికీ సహకారులు ఎవరు లేనప్పటికీ ప్రభు నాయన ఆ బిడ్డ ప్రయాసపడి నీ ఆత్మలను రక్షించాలని ప్రభు. ఎందరో బిడ్డలు నశించిపోవచ్చున్నారని ప్రభు నేను ఆ బిడ్డను ఆయన అనారోగ్యుడైనప్పటికీ ప్రభు ఆ బిడ్డను నడిపించుకుంటున్నాము తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. మంచి ఆరోగ్యం నిమ్మని అడుగుచూ ఉన్నాను తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. మీరు ఎన్ని మందిరములు ఇచ్చినను ప్రభు ఆ బిడ్డకు శక్తిని బలాన్ని దయచేయమని ఆయన నడుపుటకు తండ్రి మీరే సహాయం చేయమని పట్టుటకు సహాయం చేయమని నీ బంగారు పాదములను బట్టి అడుగుచూ ఉన్నాను తండ్రి. అడుగుట మా వంతైతే ప్రభు కార్యము చేయడం నీ వంతు కనుక ప్రభు తలగా చేస్తానన్నావు కానీ ప్రభు తోకగా కాదు ప్రభు నన్న తలగా చేయండి ప్రభు. ఏమీ లేనటువంటి వారమైన ప్రభు ఎంచుకుని ప్రభు ఆయన మీ మందిరం ఇస్తున్నాము తండ్రి నాయన. మీరే కట్టించుకోండి అయ్యా, మీరే నిర్మించుకోండి ప్రభు నాయన. మీరే సహాయం చేయండి అయ్యా.
ఆకాశం గుప్పిళ్ళు విప్పండి ప్రభు, మీకు వందనములు స్తోత్రములు తండ్రి. కట్టుటకు సహకారులను లేపండి ప్రభు, నాయన మీకే వందనములు స్తోత్రములు తండ్రి. నాయన మీరే మహిమ ఘనత పొందమని నజరేయుడైన యేసయ్య నామాను బట్టి అడుగుచూ వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ధైర్యముగా నుండుము ఓ విశ్వాసి, ధైర్యముగా ధైర్యముతో దేవుని ఆత్మతో స్తుతించి, ధైర్యముతో దేవుని ఆత్మతో స్తుతించి, వచ్చిన శ్రమలలో ఆనందించుము. నీవే అని నమ్మిక, యేసు నాకు నీవే. అని నమ్మిక. ఆరో ప్రార్థన చిన్న క్లుప్తంగా చేస్తాం. చిన్న సంబంధం భయపడిపోయి నేను మీకు తోడే ఉన్నానంటున్నారు చెప్పబడి వర్తమానం చూచి కొట్టి కొండలుగా వచ్చే మమ్మల్ని సహాయం మా నాటికి వచ్చిన ప్రభు కనపడింది. సేవను కూడా అద్భుతంగా నడిపించిన స్థలాలను ఇస్తున్నారు ప్రభు, ఆరాధిస్తున్నారు ప్రభు. నువ్వే నీవైన వాడు స్థుతినందుచున్న మా దేవానికి వందనాలు, దాన్ని తెచ్చుకుంటున్న దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. సహాయం చేయండి, ఆయన పాపలను రక్షించండి, రోజులను స్వస్థపరచండి, ఆయన మార్చండి ప్రభు. దొంగలతో మాట్లాడండి ప్రభు, నీకు మనతో మాట్లాడండి, బలహీనం బలపరచండి ప్రభు. ఎవరికి ఏం కావాలి సంఘంలో ప్రతి వారాన్ని సంఘం తెచ్చండి, ఎవరైనా బలహీనలే వారిని బలపరచండి ప్రభు. సంపూర్ణానికి స్వస్థాలు దయచండి, ముఖ్యంగా నా కుటుంబాన్ని రక్షించండి ప్రభు. ప్రార్థన స్వామి చేతిని ప్రారంభించండి ప్రభు, సహాయం చేయండి, సంపూర్ణ స్వస్థించండి, సహాయం చేయండి ప్రభు. సామాన్య వారికి సమస్తము సహజమే మాట్లాడుతున్నారు విశ్వాసం కలిగి సహాయం చేయండి ప్రభు. కొంచెంలో నమ్మకంగా ప్రాంతంలో దాన్ని మాట్లాడుతున్నారు ప్రభు. మీ ఎందుకు పరిపూర్ణ తీర్పుతో జీవించేందుకు దయచేయమనుకుంటున్నారు ప్రభు. ఇంకా ఎక్కడ స్థలాల్లో నేను మహిళపరుస్తున్నారు, స్థలంలో నేను నామాన్ని మహిళత ప్రభావం తెచ్చుకుంటున్నాను ప్రభా. మమ్మల్ని కూడా నడిపించచ్చు ప్రభా. ప్రభా ఆదివారం మంగళవారం మంగళవారం నీటిని రక్షించడానికి మా మందిరం రావడానికి సహాయం చేసుకుంటున్నాను ప్రభా. సేవలను గుర్తుపరచుకున్నాను ప్రభా. సహాయం తెచ్చింది రాబట్టుపరచుకున్నాను ఇచ్చిన ప్రార్థన చేసుకున్నాను త్వరగా యేసుని యొక్క పరిశుద్ధనామమును బట్టి ప్రతిమాలు పెట్టుకుంటున్నారు తండ్రి. అంతా లేచి నిలబడదాం. ఏడో ప్రార్థన స్తుతి ప్రార్థన అందరూ
స్తుతి ప్రార్థన చేద్దాం. కార్యముల కొరకు స్తుతి చెప్పుదాం. డేవిడ్ రాజు గారి యొక్క కార్యము స్థుతిపరచండి. డేవిడ్ రాజు గారి కొరకు ప్రార్థన చేయండి. స్తుతి చెప్పండి అందరూ. ఇదిగో తండ్రి, ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడినటువంటి అంశములను నాయన నీ పాదాలు చెంత డేవిడ్ రాజు గారి కొరకు అయా ప్రార్థిస్తూ ఉన్నాము. దేవుడి రాజు గారి యొక్క అంశములు తండ్రి నీ పాదాలు చెంత పెట్టి ఉండగా మీరు ఆమెను పలికారని నమ్మి స్తుతించుచు ఉన్నాము తండ్రి. వారికి ఉన్నటువంటి నాయన సమస్త అంశములను నెరవేర్చుచున్నారని నమ్మి నాయన నిన్ను స్తుతించి వందించుచు ఉన్నాము దేవానికి. అలాగే ప్రభా పత్రికలను తండ్రి అయా మీరు నాయన వేయించి ఉన్నారు. అయా పంచుటకును తండ్రి నాయన మేము సిద్ధపడి ఉండగా తండ్రి అయా పత్రికలు పంచుచూ ఉండగా ప్రభా మీరే నాయన పత్రిక అందుకున్న ప్రతి ఒక్కరికి అయా ఆకర్షించినట్లుగా తండ్రి ఆ సాక్ష్యములు చదివినట్లుగా ప్రభా సహాయము చేస్తున్న తండ్రి మీకు వందనాలు. వారికి ఉన్నటువంటి సాక్ష్యములను వారికి ఉన్నటువంటి బాధలను విడిపించుకోవడానికి ఆ పత్రిక ద్వారా తండ్రి నీ మందిరాలోనికి వచ్చి ప్రభా అయా వారును సాక్షులకు సహాయం చేస్తున్న తండ్రి నీకే స్తుతి స్తోత్రములు తండ్రి. అలాగే మాతా పాపమ్మ గారిని బట్టి నీకు వందనాలు. మాతా పాపమ్మ గారికి ఉన్నటువంటి బలహీనతను తండ్రి యేసు నామములో ముట్టి స్వస్థపరిచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దావీదు గారికి ఉన్నటువంటి బలహీనత తండ్రి చంకలో ఉన్న సగ్గడ్డులను తీసివేసి ప్రభు కుమారుడిలో ఇంకనూ ఏ బలహీనత ఉన్నదాన్ని నాయన నీవే సరిచేసి స్వస్థతనిస్తున్న తండ్రి నీకు వందనాలు. నీ పని కొరకై వాడుకుంటున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు. చిన్ని గారిని బట్టి నీకు వందనాలు. ఆరోగ్యమునిచ్చి ప్రభా బిడ్డ ఏం ఆశిస్తూ ఉన్నదో బిడ్డల కొరకు ఏది కావాలని కోరుకుంటుందో తండ్రి ఆ అంశమును నెరవేర్చి తండ్రి నాయన కుమారుడికి వివాహము కావాలని ఆశపడుచుండగా తగు సమయమందు తగు జతని ఏర్పరచుచున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే తన కుమార్తె పరీక్ష రాయిచూ ఉండగా అయా ఉత్తీర్ణత కలుగునట్లుగా జ్ఞానముతో నాయన మీరు పరీక్ష వ్రాయిస్తున్న తండ్రి నీకు వందనాలు. మోహన్ లాల్ గారిని వృద్ధాప్యమందు సహకారులు ఉండండి తండ్రి. ఆరోగ్యం ఇచ్చేసిన తండ్రి నీకు స్తోత్రం. తన కుమార్తెలను దీవించి ఆశీర్వదించమని రాణి గారిని తండ్రి శ్రీధర్ను యేసురాజు గారిను మేఘనాను శ్యామను జ్ఞాపకము చేసుకుని తండ్రి వారి కొన్ని అంశములను వారి కొన్ని ఆశలను నెరవేర్చుచున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. ఎలమెలి గ్రామంలో కట్టుచున్న మందిర నిర్మాణం నీకు వందనాలు స్తోత్రాలు. అన్ని సమకూర్చుచున్న దేవా జరుగుతున్న మంగళవార స్వస్థత కూడికలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన ఎందరు వచ్చుట నీకు ఇష్టము, ఎందరిని స్వస్థపరచడం నీకు ఇష్టం. అన్ని జరిగించుచున్న దేవా నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ప్రభు నాయన రాకడ సువార్త సభ అంచకాల వాస్తవాల సభను తండ్రి నాయన ఈ నెలలో పెట్టవలసి ఉన్నది. ఏ దినమును పెట్టాలో తారీఖును బయలుపరచుచున్న తండ్రి నీకు వందనాలు. ముకుందవర గ్రామంలో తండ్రి నాయన సభను ఏర్పాటు చేయించుండగా అయా 4వ సభ తండ్రి నీకు ఇష్టకరముగా జరిగించుకోదని 3 సభలను నీవు ఘనముగా జరిగించిన దేవుడు స్థలమును సిద్ధపరచు సహకారులను సిద్ధపరచు ఘనముగా జరిగిస్తున్న తండ్రి నీకే అలాగే అన్ని కార్యములు నీ చేతులకు అప్పగిస్తున్నాం. అలాగే రత్నబాబు గారిని అయా మేము విజ్ఞాపన చేస్తాము. విజ్ఞాపనలు ఆలకించు దేవుడు మీరే చెవి యొగ్గి ఆలకించి పరమ వైద్యుడమై వచ్చి స్వస్థపరచని సాక్షిగా బహుబలముగా కుమారుని వాడుకుంటున్నందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే తండ్రి ఇంకనో ప్రభా ఎన్నో అంశములని పాదాలు చెత్త పెట్టాం. అన్నీయో ఆలకించి ఆమెనని పలికి మీరే మహిమను పొందుకున్నామని మా ప్రభు అయిన యేసు వారి ద్వారా అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీ ప్రార్థనలోని వారించి యున్నావు, నీ ప్రార్థనలోని వారించి యున్నావు, అన్నిటిలో మహిమ అందుకున్నావు దేవా.
తండ్రి నీకు దినదిన స్తుతులు మా విన్నపము విన్న నాదాస్తుతులు. మంచిది. మహోన్నతుడా, చేసిన ప్రార్థనని ఆలకించవైనా ప్రార్థనకి జవాబిచ్చుతున్న జవానికి వందనము. నీకు నువ్వు తండ్రి వాక్య జ్ఞానంలోకి వెళ్తుండగా మీరే మహిమ అంతమందుకోమని యేసు వారి నామం అడుగుచి పెట్టుకుంటాం తండ్రి. ఆమేన్.